Good morning all. In this class, I am going to explain you about exit statement and null statement in behavioral modeling and encoder definition and how it will be used and the VHDL program for the encoder using if statement, case statement and data flow style. Okay. So coming to exit statement. Exit statement is used in VHDL programs when we are writing a loop and we want to exit the loop. On that time, we will write the exit statement. అంటే ఎగ్జిట్ స్టేట్మెంట్ అనేది దేనికోసం యూజ్ చేస్తామంటే మనం VHDL ప్రోగ్రాంలో ఒక లూప్ రాసేటప్పుడు ఆ లూప్లో నుంచి ఎగ్జిట్ అవ్వాలి అంటే ఎగ్జిట్ స్టేట్మెంట్ని రాస్తాము. ఆ లూప్లో నుంచి ఎగ్జిట్ అవ్వాలంటే ఎగ్జిట్ స్టేట్మెంట్ని మనం రాస్తాము. So exit statement is used when a statement that may be used in a loop to immediately exit the loop. Not only in the loop amma. In case మీ కంపైలర్స్ కానీ మిగతా ఏమన్నా ప్రోగ్రామ్స్ రాసేటప్పుడు 2 బిట్స్ని కంపైల్ చేసేటప్పుడు అది ఈక్వల్స్ టులో ఉందా, గ్రేటర్ దాన్ ఉందా, లెస్ దాన్ ఉందా అని కంపేర్ చేసేటప్పుడు ఒకవేళ గ్రేటర్ దాన్ ఉంటే నాకు ఈ స్టేట్మెంట్లో నుంచి ఎగ్జిట్ అయిపోవాలి అని కనుక మీరు ఎక్కడ రాస్తే ఆ స్టేట్మెంట్ నుంచి ఎగ్జిట్ అయిపోతాం. సో ఎగ్జిట్ స్టేట్మెంట్ అనేది ఎక్కడ యూజ్ చేస్తాం? మోస్ట్లీ ఒక లూప్లో ఎగ్జిట్ అవ్వాలి అంటే ఎగ్జిట్ స్టేట్మెంట్ని యూజ్ చేస్తాము. సింటాక్స్ చూడండి ఎగ్జిట్ స్టేట్మెంట్కి. లేబుల్ ఇట్ ఈస్ యూజర్ డిఫైన్డ్. లేబుల్ నేమ్ అనేది యూజర్ డిఫైన్డ్. నెక్స్ట్ ఎగ్జిట్ వెన్ కండిషన్ అంటే కండిషన్ బేస్ చేసుకొని ఎప్పుడు ఎగ్జిట్ అవుతామని చెప్పేసి రాసుకోవచ్చు, లేదా డైరెక్ట్గా ఎగ్జిట్ అని చెప్పేసి రాసుకోవచ్చు. చూడండి ఎగ్జాంపుల్ ఎగ్జిట్ అని రాశాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్రోగ్రామ్లో ఎగ్జిట్ అని రాస్తే ఆటోమేటిక్గా లూప్ జనరేట్ అయిన తర్వాత ఎగ్జిట్ అయిపోతుంది. లేదా ఒక 2 బిట్స్ని కంపేర్ చేసేటప్పుడు ఎగ్జిట్ వెన్ అనే కండిషన్ రాశాను. ఇక్కడ కండిషన్ రాశాను. దీని కండిషన్ అంటామమ్మా. వెన్ ఏ గ్రేటర్ దాన్ బి అయినప్పుడు, అంటే ఏ అనేది బి కంటే గ్రేటర్ అయినప్పుడు, అంటే ఏలో 1 తీసుకున్నాను, బిలో 0 తీసుకున్నాను, ఏ అనేది గ్రేటర్ దాన్ ఉంది, అప్పుడు స్టేట్మెంట్ అనేది ఎగ్జిట్ అయిపోతుంది. లేదా ఇంకొక ఎగ్జాంపుల్ ఎగ్జిట్ వెన్ సి ఈక్వల్స్ టు డి, అంటే సికి డి అనేది ఈక్వలెంట్గా ఉన్నప్పుడు, సికి డి అనేది ఈక్వలెంట్గా ఉన్నప్పుడు ఆ లూప్ అనేది ఎగ్జిట్ అయిపోతుంది. ఆ ప్రోగ్రామ్లో నుంచి ఎగ్జిట్ అయిపోతాం. ఎగ్జిట్ స్టేట్మెంట్ ఈస్ నథింగ్ బట్ వెన్ వీఆర్ రైటింగ్ ద ప్రోగ్రామ్ ఆర్ వెన్ వీఆర్ రైటింగ్ ఏ లూప్, if we want to exit from that loop or from that program, then we will represent the exit statement there. ఆ లూప్లో నుంచి ఎగ్జిట్ అవ్వాలంటే ఎగ్జిట్ స్టేట్మెంట్ని మనం రిప్రజెంట్ చేస్తాము. ఓకే, దిస్ ఇస్ ద సింటాక్స్ ఎగ్జిట్ ఆఫ్ వెన్ కండిషన్ బేస్ చేసుకుని రాయొచ్చు, లేదా లూప్ జనరేట్ అయిపోయిన తర్వాత ఎగ్జిట్ అని ఇచ్చానంటే ఆ లూప్ మళ్ళీ జనరేట్ అవ్వదు, ఎగ్జిట్ అయిపోతుంది లూప్లో నుంచి. ఓకే, నెక్స్ట్ నల్ స్టేట్మెంట్ అనేది ఎప్పుడు రాస్తామంటే ఒక ప్రోగ్రామ్ని యూజ్ చేసుకొని ఒక స్టేట్మెంట్ని రాయాలి, కానీ అక్కడ ఏం రాయాలో తెలియదు నాకు, అక్కడ రాయడానికి ఏం లేదు. ఆ టైంలో మనం నల్ స్టేట్మెంట్ని యూజ్ చేస్తాం. నల్ స్టేట్మెంట్ ఈజ్ యూజ్డ్ వెన్ ఏ స్టేట్మెంట్ ఈజ్ నీడెడ్ అండ్ దేర్ ఈజ్ నథింగ్ టు డూ. అంటే ఒక స్టేట్మెంట్ అనేది నాకు నీడ్ ఉంది, స్టేట్మెంట్ని నేను రాయాలి, కానీ అక్కడ రాయడానికి ఏం లేదు, అంటే ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేయడానికి ఏం లేదు. కాబట్టి నేను ఆ టైంలో నల్లనే రాస్తాను. నల్లనే రాస్తే ఏంటి అక్కడ మీనింగ్? దేర్ ఈజ్ నథింగ్ టు డూ ఇన్ దట్ స్టేట్మెంట్, ఇన్ దట్ ప్రోగ్రామ్. Null statement is used when a statement
when a statement is needed and there is nothing to do. అంటే నల్ స్టేట్మెంట్ అనేది ఎప్పుడు తీసుకుంటాము, ఒక స్టేట్మెంట్ నాకు కావాలి ప్రోగ్రామ్లో రాయడానికి కానీ అక్కడ చేయడానికి ఏమీ లేదు, ఆ టైంలో నేను నల్ అనే స్టేట్మెంట్ని యూజ్ చేస్తాను. సింటాక్స్ చూడండి, లేబుల్ యూజర్ డిఫైన్ నల్. ఎగ్జాంపుల్ నల్ అని ఇచ్చేసాను అక్కడ స్టేట్మెంట్లో నేను, అంటే ఏం లేదు అని చెప్పేసి అన్డిఫైన్డ్గా చూపిస్తుంది, అన్డిఫైన్డ్గా చూపిస్తుంది, లేకపోతే అన్రిజాల్వ్డ్గా చూపిస్తుంది, అన్రిజాల్వ్డ్గా చూపిస్తుంది. ఓకే, నల్ స్టేట్మెంట్ అనేది ఎప్పుడు వాడతాము, ఒక స్టేట్మెంట్ని తీసుకున్నప్పుడు, ఒక స్టేట్మెంట్ తీసుకోవాలి కానీ ప్రోగ్రామ్లో చేయడానికి ఏమీ లేదు అనుకున్నప్పుడు నల్ స్టేట్మెంట్ని యూజ్ చేస్తాము. ఓకే, నెక్స్ట్ ఒకసారి ఎగ్జిట్ స్టేట్మెంట్ కూడా చూడండి అమ్మా, కొంతమంది అడుగుతున్నారు మళ్ళీ. ఎగ్జిట్ స్టేట్మెంట్ ఎప్పుడు యూజ్ చేస్తాము అంటే, ఒక లూప్లో నుంచి ఎగ్జిట్ అవ్వాలి అంటే ఎగ్జిట్ అనే స్టేట్మెంట్ని యూజ్ చేస్తాము. ఒక లూప్లో నుంచి ఎగ్జిట్ అవ్వాలంటే ఎగ్జిట్ అనే స్టేట్మెంట్ని యూజ్ చేస్తాము. ఎగ్జిట్ స్టేట్మెంట్కి సింటాక్స్ ఏంటి, ఎగ్జిట్ ఆఫ్ వెన్ కండిషన్. అంటే ఒక లూప్ని జనరేట్ చేసిన తర్వాత నువ్వు డైరెక్ట్గా ఎగ్జిట్ అని రాస్తే ఆ లూప్ అనేది ఎగ్జిట్ అయిపోతుంది, లేదా కండిషన్ని బేస్ చేసుకొని రాయొచ్చు. ఎలా చూడండి, ఇక్కడ ఎగ్జిట్ వెన్ ఏ గ్రేటర్ దాన్ బి, అంటే ఏ అనేది బి కంటే ఎక్కువ ఉన్నప్పుడు నువ్వు ఎగ్జిట్ అవ్వచ్చు, లేదా సి అనేది డికి ఈక్వలెంట్గా ఉన్నప్పుడు అప్పుడు ఎగ్జిట్ అవ్వచ్చు అని చెప్పేసి దాని మీనింగ్. నల్ స్టేట్మెంట్, నల్ స్టేట్మెంట్ అనేది ఏం చేసాము, ఎప్పుడు వేస్తాం, ఒక స్టేట్మెంట్ అనేది నాకు ప్రోగ్రామ్లో రాయాలి కానీ అక్కడ ఏం చేయాలో తెలియదు అనుకున్నప్పుడు నల్ స్టేట్మెంట్ని యూజ్ చేస్తాము. నల్ స్టేట్మెంట్ సింటాక్స్ ఏంటి, నల్. ఎగ్జాంపుల్ నల్ అని ఇచ్చాను అంటే దాని మీనింగ్ ఏంటి, నల్ అని ఇచ్చినప్పుడు అక్కడ రాయడానికి ఏమీ లేదు, there is nothing to do, there is nothing to do. నెక్స్ట్ ఎన్కోడర్, ఎన్కోడర్ encoder is a combinational logic circuit and also a digital circuit that performs inverse operation of decoder. అంటే డీకోడర్ యొక్క ఆపరేషన్ ఏంటి, n ఇన్పుట్ లైన్స్ తీసుకుంటే 2n అవుట్పుట్ లైన్స్ తీసుకుంటుంది. n ఇన్పుట్ లైన్స్ తీసుకుంటే 2n అవుట్పుట్ లైన్స్ తీసుకుంటుంది. దానికి ఇన్వర్స్ ఆపరేషన్ అనేది ఎన్కోడర్. అంటే ఏమవుతుంది, ఎన్కోడర్లో 2n ఇన్పుట్ లైన్స్ తీసుకుంటే n అవుట్పుట్ లైన్స్ అనేవి వస్తాయి. ఎన్కోడర్ is a combinational logic circuit and also a digital circuit that performs the inverse operation of a decoder. Inverse operation of a decoder means, first of all, what is decoder? It means it is having n input lines into 2n output lines. That is decoder. దానికి ఇన్వర్షన్ ఆపరేషన్ అంటే ఎన్కోడర్ is having 2n input lines into n output line. ఈ 2n ఇన్పుట్ లైన్స్ ని ఎలా రిప్రజెంట్ చేస్తాము అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను 4 ఇన్పుట్ లైన్స్ తోటి ఎన్కోడర్ ని కన్స్ట్రక్ట్ చేయాలనుకుంటున్నాను. 4 ఇన్పుట్ లైన్స్ అంటే నాకు ఎలా కావాలి, 2n అంటే 4 ఎప్పుడు వస్తుంది, 2n అంటే 2 ఉన్నప్పుడు మాత్రమే 4 వస్తుంది. n అనేది ఏంటి, అవుట్పుట్ అక్కడ, అంటే 4:2 ఎన్కోడర్ అని వేస్తాము. అంటే 2n అంటే ఏంటి, నేను 4 ఇన్పుట్ లైన్స్ కావాలి, 4ని ఎలా వేస్తాము, 2 స్క్వేర్గా వేస్తాము. 2n అంటే 2 స్క్వేర్, అక్కడ n ఏమవుతుంది, 2 అవుతుంది, అంటే నథింగ్ బట్ అవుట్పుట్ అనేది 2 అవుద్ది. అంటే 4:2 ఎన్కోడర్గా రిప్రజెంట్ చేస్తాము. అలా రిప్రజెంట్ చేసేటప్పుడు 4 ఇన్పుట్ లైన్స్ ఉంటాయి. ఆ 4 ఇన్పుట్ లైన్స్ని ఫర్ ఎగ్జాంపుల్ ABCDగా తీసుకుంటే దాంట్లో ఒక ఇన్పుట్ మాత్రమే యాక్టివేటెడ్లో ఉంటుంది, మిగతావన్నీ 0లో ఉంటాయి. ఒక ఇన్పుట్ మాత్రమే హైలో ఉంటుంది, ఆ ఇన్పుట్ని బేస్ చేసుకొని అవుట్పుట్ అనేది డిక్లేర్ చేస్తాము. చూడండి, it has number of input lines.
నెంబర్ ఆఫ్ ఇన్పుట్ లైన్స్, బట్ ఓన్లీ వన్ ఆఫ్ ద ఇన్పుట్ లైన్ ఈజ్ యాక్టివేటెడ్. అంటే ఒక్క ఇన్పుట్ లైన్ మాత్రమే యాక్టివేట్ గా ఉంటుంది. అండ్ దట్ ప్రొడ్యూసెస్ ద n బిట్ అవుట్పుట్. ఆ ఒక్క ఇన్పుట్ లైన్ ని బేస్ చేసుకొనే మనం n అవుట్పుట్ లైన్స్ ని డిక్లేర్ చేస్తాము. n అవుట్పుట్ లైన్స్ ని డిక్లేర్ చేస్తాము. ఓకే, సో ఎన్కోడర్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఎ కాంబినేషనల్ లాజిక్ సర్క్యూట్ and also a digital circuit that performs the inverse operation of a decoder. Inverse operation of a decoder means nothing but encoder having 2 power of n input lines and n output lines. Decoder having n input lines, 2 power of n output lines. So దానికి ఇన్వర్స్ ఆపరేషన్ జరుగుతుంది. ఆ ఇన్వర్స్ ఆపరేషన్ లో మనం 2 power of n ఇన్పుట్ లైన్స్ అంటే ఎన్కోడర్ గా తీసుకున్నప్పుడు దాంట్లో ఒక్క ఇన్పుట్ మాత్రమే హైలైట్ అవుతుంది. ఆ ఒక్క ఇన్పుట్ ని బేస్ చేసుకొని మనం అవుట్పుట్ అనేది జనరేట్ చేస్తాం. దట్ ఈస్ ద ఎన్కోడర్. నెక్స్ట్, ఎన్కోడర్ ఈస్ యూజ్డ్ ఫర్ ద కంపైసింగ్ ఆఫ్ డేటా. ఒక డేటాని కంపైజ్ చేయాలి అంటే ఎన్కోడర్ ని యూజ్ చేస్తాము. సో మనం చెప్పుకున్నట్టుగా అది 2 power of n ఇన్పుట్ లైన్స్ ని n అవుట్పుట్ లైన్ గా కన్వర్ట్ చేస్తుంది అన్నాము. అది ఎలా అంటే మనం ట్రూత్ టేబుల్లో ఒక హై ఇన్పుట్ లైన్ ని తీసుకొని దానికి అవుట్పుట్ అనేది అసైన్ చేసేసి, అంటే దాని కరెస్పాండింగ్ అవుట్పుట్ అనేది అసైన్ చేశాక దాన్ని ఎలా కన్స్ట్రక్ట్ చేస్తాము? బై యూజింగ్ అండ్ గేట్స్ ఆర్ ఆర్ గేట్స్. అండ్ గేట్స్ ని ఆర్ గేట్స్ ని బేస్ చేసుకొని కన్స్ట్రక్ట్ చేస్తాం ఎన్కోడర్ అనేది. ఎన్కోడర్ అనేది అండ్ గేట్ ని ఆర్ గేట్ ని బేస్ చేసుకొని కన్స్ట్రక్ట్ చేస్తాను. అయితే నేను ఇక్కడ ఎగ్జాంపుల్ గా మీకు 4 ఇన్పుట్ లైన్ ని, నాకు 4 ఇన్పుట్ లైన్స్ కావాలి. ఆ 4 ఇన్పుట్ లైన్స్ ని బేస్ చేసుకొని ఒక ఎన్కోడర్ ని నేను కన్స్ట్రక్ట్ చేయాలనుకుంటున్నాను. 4 ఇన్పుట్ లైన్స్ అంటే మనం ఇంతకు ముందు చెప్పుకున్నట్టుగా ఏం వస్తాయి మనకి? 2 power of n. అంటే దాంట్లో 4 ని రిప్రజెంట్ చేయాలంటే 2 power of 2 గా రిప్రజెంట్ చేయాలి. ఆ n అనేది 2 అవుతుంది అక్కడ. అంటే నథింగ్ బట్ ఇట్ ఈస్ అన్ అవుట్పుట్ లైన్. నథింగ్ బట్ ఇట్ ఈస్ అన్ అవుట్పుట్ లైన్. ఓకే, సో ఎన్కోడర్ ఈస్ యూజ్డ్ ఫర్ ద కంపైసింగ్ ఆఫ్ డేటా. It is used for the comprising of data. It converts 2 power of n input lines into the n output line. From that output line, we will design a K-map. By using that K-map, we will draw the logic diagram. That logic diagram we will construct by using and OR gates. And OR gates. So here I am taking an example of 4:2 encoder. I am taking an example of 4:2 encoder. ఇక్కడ 4:2 encoder అంటే ఏం చెప్పుకున్నాం? ఇక్కడ ఇది 2 power of n ఇన్పుట్ లైన్స్, ఇది n అవుట్పుట్ లైన్స్ అని చెప్పాము. 2 power of n ఇన్పుట్ లైన్స్, n అవుట్పుట్ లైన్ అని చెప్పాము. 2 power of n అంటే దీన్ని ఎలా రిప్రజెంట్ చేస్తాము? 2 స్క్వేర్ గా రిప్రజెంట్ చేస్తాము. 2 power of n అంటే దీన్ని ఎలా రిప్రజెంట్ చేస్తాం? 2 స్క్వేర్ గా రిప్రజెంట్ చేస్తాము. 2 స్క్వేర్ అంటే ఇక్కడ n ప్లస్ లో 2 ఉంది. ఆ 2 నే ఎన్కోడర్ గా వస్తుంది. ఎన్కోడర్ అవుట్పుట్ గా వస్తుంది. దిస్ ఇస్ ద బ్లాక్ డయాగ్రామ్ ఫర్ ద 4:2 encoder. This is the block diagram for the 4:2 encoder. ఇవి 2 power of n ఇన్పుట్ లైన్స్, ఇవి n అవుట్పుట్ లైన్స్. ఇవి 2 power of n ఇన్పుట్ లైన్స్, ఇవి n అవుట్పుట్ లైన్స్. ఇక్కడ 2 power of n ఇన్పుట్ లైన్స్ అంటే 4 ఇన్పుట్ లైన్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని ఎలా తీసుకుంటానంటే నేను ఒక ఇన్పుట్స్ కి 4 బిట్స్ ని అసైన్ చేశాను. ఒక ఇన్పుట్ కి 4 బిట్స్ ని అసైన్ చేశాను. అప్పుడు ఏమవుతుంది? y0, y1, y2, y3 అవుతుంది. ఒక ఇన్పుట్ కి 4 బిట్స్ ని అసైన్ చేశాను. ఓకే, నెక్స్ట్ అంటే మీకు సింపుల్ గా ఆపరేషన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుందమ్మా. మీకు ఈజీగా అర్థం అవడం కోసం ఇలా చెప్తున్నాము. నెక్స్ట్ అవుట్పుట్ లో 2 అవుట్పుట్స్ ఉంటాయి మనకి. ఎందుకంటే 4:2 ఎన్కోడర్ కాబట్టి 2 అవుట్పుట్స్ ఉంటాయి. ఆ 2 అవుట్పుట్స్ ని ఎలా రిప్రజెంట్ చేస్తున్నాను? ఏ అనే ఒక అవుట్పుట్ ని తీసుకొని దానికి 2 బిట్స్ ని అసైన్ చేస్తున్నాను. అప్పుడు ఏమవుతుంది? నాకు A0 A1 అవుతుంది. అప్పుడు నాకు A0 A1 అవుతుంది. సో ఇదమ్మా బ్లాక్ డయాగ్రామ్ 4:2 ఎన్కోడర్. ఇవి 2 power of n ఇన్పుట్ లైన్స్ అంటాము, ఇది n అవుట్పుట్ లైన్స్ అంటాము. ఓకే, నెక్స్ట్ ట్రూత్ టేబుల్. నేను ఇక్కడ మిమ్మల్ని ABCD కాకుండా ఒకే దానికి ఇట్లా 4 బిట్స్ ఎందుకు తీసుకోమన్నానంటే మీకు ఇప్పుడు అర్థమవుతుంది. అంటే నేను y కే 4 బిట్స్ అసైన్ చేశాను. అప్పుడు ఎలా రిప్రజెంట్ చేస్తాం? ట్రూత్ టేబుల్ మనం y0, y1, y2, y3 గా రిప్రజెంట్ చేస్తాం. అవుట్పుట్ కి ఏకి నేను 2 బిట్స్ అసైన్ చేశాను, అంటే A1, A0 గా రిప్రజెంట్ చేశాను. అయితే అసలు ఎన్కోడర్ అంటే ఏం చెప్పుకున్నాము? మనం 4 ఇన్పుట్ లైన్స్ తీసుకున్నా, 8 ఇన్పుట్ లైన్స్ తీసుకున్నా, 16 ఇన్పుట్ లైన్స్ తీసుకున్నా, 32 ఇన్పుట్ లైన్స్ తీసుకున్నా, ఒక్కటి మాత్రమే యాక్టివేటెడ్ ఇన్పుట్ గా ఉంటుంది. ఒక్కటి మాత్రమే
యాక్టివేటెడ్ ఇన్పుట్ గా ఉంటుంది. ఆ యాక్టివేటెడ్ ఇన్పుటే ఇది ఇక్కడ y0 లో ఇది వచ్చింది, y1 లో ఇది వచ్చింది, y2 లో ఇది వచ్చింది యాక్టివేటెడ్ ఇన్పుట్, y3 లో ఇక్కడ వచ్చింది యాక్టివేటెడ్ ఇన్పుట్. అయితే ఈ యాక్టివేటెడ్ ఇన్పుట్ అనేది ఎలా తీసుకుంటామని చెప్పేసి చాలా మంది డౌట్ రావచ్చు. ఎలా అంటే ఫస్ట్ దీన్ని డెసిమల్ పార్ట్ గా ఇక్కడ 0 1 2 3 గా రిప్రజెంట్ చేసుకోండి. 0 1 2 3 గా రిప్రజెంట్ చేసుకోండి లెఫ్ట్ సైడ్. ఇది 0 సెల్, ఇది 1 సెల్, ఇది సెకండ్ సెల్, ఇది థర్డ్ సెల్ గా రిప్రజెంట్ చేసుకోండి. అయితే మ్యూట్ చేయండి అమ్మా మైక్. అయితే ఇప్పుడు నాకు యాక్టివేటెడ్ ఇన్పుట్ అనేది ఎలా జనరేట్ అవుతుందంటే నేను y0 అనేది తీసుకున్నప్పుడు ఆ కరెస్పాండింగ్ 0 వాల్యూ ఉంది కదా, నాట్ వాల్యూ ఎక్కడైతే ఉందో అక్కడ యాక్టివేటెడ్ హై ఇన్పుట్ అవుతుంది, మిగతావన్నీ జీరోస్ అవుతాయి. చూడండి ఇక్కడ లెఫ్ట్ సైడ్ 0 1 2 3 గా తీసుకోండి. అప్పుడు మీకు ఎలా అర్థమవుతుంది అంటే సింపుల్ గా y0 అని తీసుకున్నప్పుడు నేను ఇక్కడ ఒక ఇన్పుట్ ని y0 అని తీసుకున్నప్పుడు ఆ y0 అంటే 0 ప్లేస్ లో యాక్టివేటెడ్ ఇన్పుట్ అనేది జనరేట్ అవుతుంది, మిగతావన్నీ జీరోస్ అవుతాయి. అది వర్టికల్ గా కానీ హారిజాంటల్ గా కానీ మిగతావన్నీ జీరోస్ అయిపోతాయి, అంటే యాక్టివేటెడ్ లో అయిపోతాయి, అవి లో అయిపోతాయి ఆ బిట్స్ అనేవి. ఇది మాత్రమే యాక్టివేటెడ్ హైగా ఉంటుంది. సేమ్ ఇక్కడ y1 అని తీసుకున్నాను అంటే ఇది 0 సెల్ అనుకున్నాం, ఇది ఫస్ట్ సెల్ అనుకున్నాం. మరి ఇది ఫస్ట్ సెల్ కాబట్టి ఇక్కడ యాక్టివేటెడ్ హై ఇన్పుట్ వస్తుంది, యాక్టివేటెడ్ హై ఇన్పుట్ వస్తుంది. హారిజాంటల్ గా కానీ వర్టికల్ గా కానీ మిగతావన్నీ జీరోస్ అయిపోతాయి, మిగతావన్నీ జీరోస్ అవుతాయి. అయితే దీని నుంచి అవుట్పుట్ ఎలా జనరేట్ చేస్తాము అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ y0 ప్లేస్ లో 0 అనే ప్లేస్ లో 1 పెట్టావు. మనం ఏమనుకున్నాం అనుకోవడం అంటే ఒక ఇన్పుట్ అనేది యాక్టివేటెడ్ ఇన్పుట్ గా ఉంటుంది, ఆ యాక్టివేటెడ్ ఇన్పుట్ నుంచి వచ్చిన అవుట్పుట్ మనకి డెసిమల్ వాల్యూ అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ y0 అనేది ఇక్కడ నేను ప్లేస్ చేశాను హై ఇన్పుట్ గా, యాక్టివేటెడ్ హై ఇన్పుట్ గా ప్లేస్ చేశాను. అంటే ఈ కరెస్పాండింగ్ డెసిమల్ వాల్యూ అంటే ఈ y0 దగ్గర ఉన్న 0 ఉంది చూసాయా, ఆ 0 వాల్యూ దీనికి వెళ్తుంది. 0 అంటే డెసిమల్ లో మనకి ఏమొస్తుంది, బైనరీలో 0 0 వస్తుంది. డెసిమల్ లో 0 అంటే దాన్ని బైనరీలో కన్వర్ట్ చేస్తే మనకి 0 0 వస్తుంది. సేమ్ ఇక్కడ కూడా అంతే. y1 తీసుకున్నాను, ఇక్కడ 1 ప్లేస్ లో అంటే 0 సెల్ ఫస్ట్ సెల్, ఆ ఫస్ట్ సెల్ ప్లేస్ లో నాకు యాక్టివేటెడ్ హై ఇన్పుట్ వస్తుంది, యాక్టివేటెడ్ హై ఇన్పుట్ వస్తుంది. అంటే ఇది ఫస్ట్ సెల్ లో ఉంది కాబట్టి ఆ కరెస్పాండింగ్ ఫస్ట్ అనే డెసిమల్ వాల్యూ అవుట్పుట్ కి వెళ్తుంది. అంటే ఫస్ట్ డెసిమల్ వాల్యూని అవుట్పుట్ లో మనం బైనరీలో రిప్రజెంట్ చేస్తున్నాము. ఫస్ట్ డెసిమల్ వాల్యూని మనం బైనరీలో రిప్రజెంట్ చేస్తున్నాం అవుట్పుట్ లో. 1 అంటే ఏంటి, 0 1, 1 అంటే 0 1. అలానే ఇక్కడ y2 తీసుకున్నామమ్మా. y2 తీసుకున్నప్పుడు నాకు ఎక్కడ ఏ ప్లేస్ లో హైలైట్ అవ్వాలి, సెకండ్ సెల్ ఉన్న ప్లేస్ లో హైలైట్ అవ్వాలి, సెకండ్ సెల్ ఉన్న ప్లేస్ లో హైలైట్ అవ్వాలి. అప్పుడు ఏంటి ఇక్కడ 0, ఇది 0th సెల్ కాబట్టి ఇది ఫస్ట్ సెల్ 0 వస్తుంది, ఇది సెకండ్ సెల్, ఇది యాక్టివేటెడ్ హై ఇన్పుట్ గా ఉండాలి కాబట్టి ఇది హై ఇన్పుట్ గా ఉంది, మిగతా హారిజాంటల్ గా కానీ వర్టికల్ గానీ అన్ని జీరోస్ అయిపోతాయి. అప్పుడు ఈ సెకండ్ సెల్ అనేది హైలైట్ అయింది కాబట్టి యాక్టివేటెడ్ హై ఇన్పుట్ అయింది కాబట్టి ఇది ప్రొడ్యూస్ అవుతుంది అవుట్పుట్ కి. అంటే 2 అనే నెంబర్ అవుట్పుట్ కి ప్రొడ్యూస్ అవుతుంది. ఆ 2 అనే నెంబర్ డెసిమల్ నెంబర్. మనం దాన్ని బైనరీలో కన్వర్ట్ చేస్తే మనకు వచ్చే వాల్యూ ఏంటి, 1 0 1 0. నెక్స్ట్ ఇలా తీసుకున్నాం y3 అని తీసుకున్నాము. y3 అంటే ఏంటి, థర్డ్ సెల్ అనేది యాక్టివేటెడ్ హై ఇన్పుట్ అవ్వాలి. అప్పుడు ఏంటి 0 0 0 అంటే ఇది 0th సెల్, ఫస్ట్ సెల్, సెకండ్ సెల్, థర్డ్ సెల్, ఇది యాక్టివేటెడ్ హై ఇన్పుట్ అయింది, యాక్టివేటెడ్ హై ఇన్పుట్ అయింది. అయితే దీని కరెస్పాండింగ్ వాల్యూ ఈ సెల్ యొక్క కరెస్పాండింగ్ వాల్యూ అవుట్పుట్ కి రీచ్ అవుతుంది. 3 అనేది అవుట్పుట్ కి వెళ్తే ఏమవుతుంది, 1 1 అవుతుంది. సేమ్ ఇంతే మీకు 8:3 ఎన్కోడర్ అయినా కానీ 16:4 ఎన్కోడర్ అయినా కానీ సేమ్ ఇంతేనమ్మా. మనం ఎన్కోడర్ తీసుకున్నప్పుడు ఒకటి మాత్రమే యాక్టివేటెడ్ ఇన్పుట్ గా ఉంటుంది. ఎన్కోడర్ తీసుకున్నప్పుడు 2n ఇన్పుట్ లైన్స్ ఉంటాయి, అవి 4 కావచ్చు, 8 కావచ్చు, 16 కావచ్చు. ఆ ఇన్పుట్ లైన్స్ లో ఒకటి మాత్రమే యాక్టివేటెడ్ ఇన్పుట్ గా ఉంటుంది. అది ఎలా తీసుకుంటావు అంటే y0 అని చెప్పేసి ఒక బిట్ కి అసైన్ చేసినప్పుడు వైని అంటే ఫర్ ఎగ్జాంపుల్ y అనే కాదు d అని తీసుకున్నాను అనుకో, d కి 4 బిట్స్ అసైన్ చేసావు, 4:2 ఎన్కోడర్ తీసుకున్నప్పుడు అప్పుడు నీకు ఇక్కడ నాట్ సెల్ అయితే ఏదైతే ఉందో అక్కడ హై ఇన్పుట్ అవుతుంది,
ఆ హై ఇన్పుట్ అవుట్పుట్ కి ప్రొడ్యూస్ అవుతుంది. ఈ 1 అనే సెల్ ఎక్కడ ప్రజెంట్ అయ్యింది? Y0 లో ప్రజెంట్ అయ్యింది. అంటే జియో సెల్ ప్లేస్ లో ప్రజెంట్ అయ్యింది. ఇది జియో సెల్ ప్లేస్ లో ప్రజెంట్ అయింది. ఆ జియో సెల్ అనేది అవుట్పుట్ కి వెళ్తుంది. అవుట్పుట్ కి వెళ్ళినప్పుడు మనకు వచ్చే కరెస్పాండింగ్ వాల్యూ ఏంటి? 0 అలానే Y1 ఇది ఫస్ట్ సెల్ ప్లేస్ లో యాక్టివేటెడ్ హై ఇన్పుట్ అయింది. ఇదే ప్రొడ్యూస్ అవుతుంది దీనికి అవుట్పుట్. ఫస్ట్ అంటే డెసిమల్ వాల్యూలో 1 అంటే బైనరీ వాల్యూలో ఏమొస్తుంది మనకి? 0 1 వస్తుంది. అలానే Y2 అంటే సెకండ్ సెల్ లో యాక్టివేటెడ్ హై ఇన్పుట్ అవుతుంది. దాన్ని అవుట్పుట్ కి ఇచ్చేస్తే మనకి వచ్చే వాల్యూ 1 అవుతుంది. నెక్స్ట్ Y3 అనుకున్నాం. Y3 అంటే థర్డ్ సెల్ హైలైట్ అవుతుంది, అంటే యాక్టివేటెడ్ హై ఇన్పుట్ అవుతుంది. దాని కరెస్పాండింగ్ వాల్యూ అనేది అవుట్పుట్ కి రీచ్ అవుతుంది. అంటే 3 కరెస్పాండింగ్ వాల్యూ బైనరీలో రిప్రజెంట్ చేస్తే మనకి ఏం వస్తుంది? 1 వస్తుంది. 1 వస్తుంది. ఓకే, దీన్ని బేస్ చేసుకొని లాజిక్ డయాగ్రామ్ కన్స్ట్రక్ట్ చేయాలి. అయితే మీకు 4 ఇన్పుట్స్ ఉన్నాయి కాబట్టి మీరు 2 వేరియబుల్ కే మ్యాప్ తీసుకోకూడదమ్మా, 4 వేరియబుల్ కే మ్యాప్ తీసుకోవాలి. ఇక్కడ అవుట్పుట్స్ మీకు 4 సెల్స్ చూపిస్తుంది, కానీ ఇన్పుట్స్ 4 ఉన్నాయి కాబట్టి మీరు ఏం చేయాలి? 4 వేరియబుల్ కే మ్యాప్ తీసుకోవాలి. 4 వేరియబుల్ కే మ్యాప్ తీసుకోవాలి. అయితే ఈ 4 వేరియబుల్ కే మ్యాప్ తీసుకొని బై యూజింగ్ ఎస్ఓపీస్ వాటిని రిడ్యూస్ చేస్తే నాకు వచ్చిన ఎక్స్ప్రెషన్ ఏంటంటే A1 అనేది Y3 ప్లస్ Y2 అవుతుంది. ఎందుకంటే మనం AND గేట్ ని OR గేట్ ని యూజ్ చేసుకొని మాత్రమే రిప్రజెంట్ చేస్తాము. ఎస్ఓపీస్ ని రిప్రజెంట్ చేశాను కే మ్యాప్ లో. ఎస్ఓపీస్ అంటే ఏంటి? సమ్ ఆఫ్ ప్రొడక్ట్స్, అంటే ప్రొడక్ట్స్ ని సమ్ చేస్తుంది. నాకు వచ్చిన వాల్యూ ఏంటి ఇక్కడ? Y3 ప్లస్ Y2. నెక్స్ట్ అలానే A0 కి తీసుకున్నాను. A0 కి తీసుకున్నప్పుడు 4 వేరియబుల్ కే మ్యాప్ బై యూజింగ్ ఎస్ఓపీస్ ని తీసుకుంటే నాకు వచ్చిన ఎక్స్ప్రెషన్ ఏంటి? Y1 ప్లస్ Y3. ఇది బేసిక్ లాజిక్ డయాగ్రామ్ అమ్మ, బేసిక్ లాజిక్ డయాగ్రామ్. దీన్ని పిఎల్ఏని బేస్ చేసుకుని ఆయలేదు. పిఎల్ఏ అంటే మీకు ఎలా వస్తుంది? ఫస్ట్ ఇక్కడ Y1 దాని కరెస్పాండింగ్ నాట్ గేట్, నెక్స్ట్ Y2 దాని కరెస్పాండింగ్ నాట్ గేట్, Y3 దాని కరెస్పాండింగ్ నాట్ గేట్, అలా వస్తుంది పిఎల్ఏ అంటే. ఇది బేసిక్ లాజిక్ డయాగ్రామ్. నాకు వచ్చిన ఎక్స్ప్రెషన్స్ ఏంటి? Y3 ప్లస్ Y2, Y3 ప్లస్ Y1. అయితే నెక్స్ట్ నేను VHDL కోడ్ వేస్తాను దీనికి. ఆ VHDL కోడ్ అనేది ఫస్ట్ బిహేవియర్ స్టైల్లో చూద్దాం అమ్మా. బిహేవియర్ స్టైల్ అంటే మనం ఇఫ్ స్టేట్మెంట్ యూజ్ చేసి రాయొచ్చు, కే స్టేట్మెంట్ బేస్ చేసుకొని రాయొచ్చు. ఇఫ్ స్టేట్మెంట్ ని బేస్ చేసుకొని రాస్తున్నాను, అంటే బిహేవియర్ స్టైల్లో ఇఫ్ స్టేట్మెంట్ ని బేస్ చేసుకొని రాస్తున్నాను. ఇఫ్ అనేది ఏంటి? ఒక సీక్వెన్షియల్ స్టేట్మెంట్. సీక్వెన్షియల్ స్టేట్మెంట్ ఎక్కడ రిప్రజెంట్ చేస్తాము? ఇన్ బిట్వీన్ ప్రాసెస్ లో సీక్వెన్షియల్ స్టేట్మెంట్స్ అనేవి రిప్రజెంట్ చేస్తాము. బిహేవియర్ స్టైల్లో మనం ప్రోగ్రామ్ రాసేటప్పుడు సీక్వెన్షియల్ స్టేట్మెంట్స్ ని బేస్ చేసుకొని వేస్తాము. ఆ సీక్వెన్షియల్ స్టేట్మెంట్స్ ని బేస్ చేసుకొని రాసేటప్పుడు ఆ స్టేట్మెంట్స్ అనేవి ప్రాసెస్ లో రిప్రజెంట్ చేస్తాం. మనం ప్రాసెస్ లో రిప్రజెంట్ చేస్తాము. చూడండి ఇక్కడ library IEEE. Library is the package for the IEEE. IEEE means Institute of Electrical Electronic Engineers. Next, use IEEE.std_logic_1164.all. It is a statement, package statement. Why we are representing this means దీంట్లో 9 వాల్యూ లాజిక్ ప్యాకేజ్ అనేది ఉంటుంది. అంటే U అని, 0 అని, 1 అని, L అని, H అని, డోంట్ కేర్ అని ఇలా ఉంటాయి. అవన్నీ ప్రోగ్రామ్ లో రిప్రజెంట్ చేయడం కోసం ఇన్బుల్ట్ ప్యాకేజ్ ఫైల్ అది. ఇన్బుల్ట్ లైబ్రరీ అండ్ ప్యాకేజ్ ఫైల్ అది. నెక్స్ట్ ఎంటిటీ పార్ట్. లైబ్రరీ పార్ట్ అయిపోయిన తర్వాత, ప్యాకేజ్ పార్ట్ అయిపోయిన తర్వాత నాకు నెక్స్ట్ వచ్చేది ఎంటిటీ పార్ట్. ఎంటిటీ పార్ట్ లో దాని సింటాక్స్ ఏంటి? ఎంటిటీ నేమ్. అంటే నేను ఇక్కడ ఎన్కోడర్ 422 గా తీసుకున్నాను. ఎంటిటీ నేమ్ ని 422 గా తీసుకున్నాను. ఎంటిటీ ఆఫ్ ఎన్కోడర్ 422 ఈజ్. అయితే ఆ ఎంటిటీలో ఏం చేస్తాం? మనం పోర్ట్స్ ని రిప్రజెంట్ చేస్తాం. పోర్ట్స్ అంటే ఏంటి? ఒక ఐసీని తీసుకున్నప్పుడు దానికి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఐసీని తీసుకున్నప్పుడు దానికి 4 పోర్ట్స్ ఉంటే ఆ పోర్ట్స్ లో ఇన్పుట్ పిన్స్, అవుట్పుట్ పిన్స్ ఉంటాయి. ఆ ఇన్పుట్ పిన్స్ ని, అవుట్పుట్ పిన్స్ ని నేను ఇక్కడ రిప్రజెంట్ చేస్తున్నాను. ఎలా రిప్రజెంట్ చేస్తున్నాను? పోర్ట్ ఆఫ్ సిగ్నల్ నేమ్. వై అనేది ఇక్కడ సిగ్నల్ నేమ్. దాని సింటాక్స్ ఏంటి? పోర్ట్ కి సిగ్నల్ నేమ్ ఆఫ్. ఇన్పుట్ అనేది మోడ్ ఆఫ్ సిగ్నల్ టైప్ అంటాము. మోడ్ ఆఫ్ సిగ్నల్ టైప్. వై అనేది సిగ్నల్ నేమ్, ఇన్పుట్ అనేది మోడ్ ఆఫ్ సిగ్నల్ టైప్. సో వైని ఇన్పుట్ గా తీసుకున్నాను, ఎందుకంటే నేను ట్రూత్ టేబుల్ బేస్ చేసుకొని ఇక్కడ రాయాలి. ఇఫ్ స్టేట్మెంట్ ని బేస్ చేసుకొని రాసేటప్పుడు ట్రూత్ టేబుల్ ని బేస్ చేసుకొని రాయాలి. సో ట్రూత్ టేబుల్ లో నేను ఏం చేశాను? వై అనేది 4 బిట్స్ ఇచ్చాను, ఏ అనేది 2 బిట్స్ ఇచ్చాను. అదే ఇక్కడ రిప్రజెంట్ చేస్తున్నాను.
సిగ్నల్ నేమ్ y ఇన్పుట్ గా తీసుకున్నాను దాన్ని ఇన్పుట్ స్టాండర్డ్ లాజిక్ వెక్టార్ అంటే ఇట్ ఈస్ ఎ డేటా టైప్. ఎందుకని యూజ్ చేస్తాము? ఒకే ఇన్పుట్ కి 4 బిట్స్ ని అసైన్ చేయాలన్నా 2 బిట్స్ ని అసైన్ చేయాలా ఏదైనా కానీ ఇన్పుట్ కి దానికి బిట్స్ ని అసైన్ చేయాలంటే వెక్టార్ అనే డేటా టైప్ ని యూజ్ చేస్తాము. అంటే మోడ్ ఆఫ్ సిగ్నల్ టైప్ డేటా టైప్ ని యూజ్ చేసుకొని ఈ వైకే నేను 4 బిట్స్ ని అసైన్ చేస్తున్నాను. ఈ వైకే 4 బిట్స్ ని అసైన్ చేస్తున్నాను. అలానే ఏ అనేది అవుట్పుట్ గా తీసుకున్నాను. ఇక్కడ మీ ఇష్టం అమ్మ, యూజర్ డిఫైన్డ్. వై అనేది తీసుకోవాల్సిన అవసరం లేదు. డి గా తీసుకోవచ్చు, ఎస్ గా తీసుకోవచ్చు, హెచ్ గా తీసుకోవచ్చు, మీ ఇష్టం. సిగ్నల్ నేమ్స్ అనేవి యూజర్ డిఫైన్డ్. కాకపోతే నేను ఇక్కడ ట్రూత్ టేబుల్ బేస్ చేసుకొని చెప్తున్నాను కాబట్టి మీకు సింపుల్ గా అర్థం అవ్వాలని వై అనేది ఇన్పుట్ గా తీసుకున్నాను, ఏ అనేది అవుట్పుట్ గా తీసుకున్నాను. ఏ అవుట్పుట్ కి మనకి ఎన్ని ఉంటాయి అవుట్పుట్స్? 4:2 డీకోడర్ ఎన్కోడర్ లో 4 ఇన్పుట్స్ ఉంటాయి, 2 అవుట్పుట్స్ ఉంటాయి. 4 ఇన్పుట్స్ ని నేను ఇక్కడ రిప్రజెంట్ చేశాను. 3 డౌన్ టు 0 అన్నాను. అంటే అక్కడ 3 బిట్స్ ఉన్నట్టు కాదమ్మా, 4 బిట్స్ ఉన్నట్టు. అంటే 0 అనేది ఒక బిట్, 1 2 3. 3 డౌన్ టు 0 అంటే ఏంటి? 3 2 1 0 అంటే 4 బిట్స్ ఉన్నట్టు అక్కడ. ఓకే, అట్లా రిప్రజెంట్ చేయాలి. అదే కొంతమంది ఏం చేస్తున్నారు అంటే ఇక్కడ 4 అనేది ఇస్తున్నారు. ఆ 4 అనేది ఇస్తే 5 బిట్స్ అవుతాయి. అప్పుడు ప్రోగ్రామ్ సింటాక్స్ అనేది చూపిస్తుంది. అంటే సైజ్ మిస్ మ్యాచ్ అని చెప్పేసి సింటాక్స్ అనేది చూపిస్తుంది. నువ్వు తీసుకునే ఇన్పుట్ సైజు, నువ్వు తీసుకునే అవుట్పుట్ సైజు మిస్ మ్యాచ్ వచ్చినాయి అని చెప్పేసి సింటాక్స్ అనేది చూపిస్తుంది. నువ్వు 4 బిట్స్ రిప్రజెంట్ చేసేటప్పుడు ఇక్కడ 3 డౌన్ టు 0 అని మాత్రమే తీసుకోవాలి. అలానే ఏకి 2 బిట్స్ రిప్రజెంట్ చేసేటప్పుడు 1 డౌన్ టు 0 అని తీసుకుంటాం. అంటే 1 ఒక బిట్, 0 ఒక బిట్, అవి రెండు 2 బిట్స్ కాబట్టి 2 బిట్స్ అసైన్ చేసాము. ఓకే, నెక్స్ట్ ఎండ్ ఆఫ్ ఎన్కోడర్ 422 అంటే ఎంటిటీ నేమ్. ఇది ఎండ్ ఆఫ్ ఎంటిటీ నేమ్, అది సింటాక్స్ అన్నమాట. ఎంటిటీ నేమ్ ఎండ్ అయిపోయింది. ఎంటిటీ పార్ట్ అనేది డిక్లేర్ చేశాను. నెక్స్ట్ ఆర్కిటెక్చర్ పార్ట్ అనేది డిక్లేర్ చేయాలి. ఆర్కిటెక్చర్ పార్ట్ అనేది డిక్లేర్ చేయాలి. ఆర్కిటెక్చర్ పార్ట్ డిక్లేర్ చేసేటప్పుడు దాని సింటాక్స్ ఏంటి? ఆర్కిటెక్చర్. ఏ ప్రోగ్రామ్ స్టైల్లో నువ్వు రాస్తున్నావో దాని యొక్క ఆర్కిటెక్చర్ నేమ్. ఇక్కడ ఏ ప్రోగ్రామ్ స్టైల్లో అంటే ఏ స్టైల్లో నువ్వు రాస్తున్నావో దాని యొక్క నేమ్. డేటా ఫ్లోలో రాస్తే డేటా ఫ్లో, బిహేవియర్, స్ట్రక్చర్లో రాస్తే స్ట్రక్చర్ అని ఇక్కడ రిప్రజెంట్ చేస్తావు ఈ బిహేవియర్ ప్లేస్లో. ఇప్పుడు నేను బిహేవియర్ని బేస్ చేసుకుని బిహేవియర్ స్టైల్లో రాస్తున్నాను కాబట్టి ఆర్కిటెక్చర్ బిహేవియర్ ఆఫ్ ఇక్కడ ఎంటిటీ నేమ్ తీసుకున్నాను. ఎందుకంటే మనం తీసుకున్న ఇన్పుట్స్ అవుట్పుట్స్ ఆర్కిటెక్చర్లో లాజిక్ ఫంక్షన్గా రాస్తాము. ఒక ఫంక్షన్ రిప్రజెంట్ చేస్తాము ఆ ఇన్పుట్స్ని అవుట్పుట్స్ని బేస్ చేసుకొని. అండ్ అక్కడ మ్యాప్ చేస్తాం మనం ఆ ఇన్పుట్స్ని అవుట్పుట్స్ని అక్కడ మ్యాప్ చేస్తాము. సో ఆర్కిటెక్చర్ బిహేవియర్ ఆఫ్ ఎన్కోడర్ 422 అని చెప్పేసి ఎంటిటీ నేమ్ని రిప్రజెంట్ చేశాను. నెక్స్ట్ ఆర్కిటెక్చర్ బిహేవియర్ స్టైల్లో రాస్తున్నాను కాబట్టి నేను ఇక్కడ సీక్వెన్షియల్ స్టేట్మెంట్స్ని బేస్ చేసుకొని రాస్తున్నాను. నెక్స్ట్ ఆర్కిటెక్చర్ బిహేవియర్ అని రాసిన తర్వాత బిగిన్ అనే స్టేట్మెంట్ ఉంటుంది. అయితే సీక్వెన్షియల్ స్టేట్మెంట్స్ అంటే ఏం చెప్పుకున్నాం మనం? ప్రాసెస్లో మాత్రమే రిప్రజెంట్ చేస్తాము. సీక్వెన్షియల్ స్టేట్మెంట్స్ అంటే ప్రాసెస్ ఆఫ్. ఇదేంటి? సెన్సిటివిటీ లిస్ట్ అంటే సిగ్నల్ నేమ్స్. ఏవైతే ఇన్పుట్ సిగ్నల్స్ తీసుకుంటామో ఆ సిగ్నల్ నేమ్స్ని ఇక్కడ రిప్రజెంట్ చేయాలి. ప్రాసెస్ ఆఫ్ వై అని తీసుకున్నాను. నెక్స్ట్ బిగిన్. ఇక్కడ నుంచి సీక్వెన్షియల్ స్టేట్మెంట్స్ అనేవి స్టార్ట్ చేస్తాము. ఇఫ్ స్టేట్మెంట్ ని బేస్ చేసుకుని రాస్తున్నాను. ఇఫ్ ఈజ్ ఏ సీక్వెన్షియల్ స్టేట్మెంట్స్. అయితే ఎలా రాస్తున్నాను? మనం ఇఫ్ స్టేట్మెంట్ ని బేస్ చేసుకుని రాస్తున్నామంటే అది ట్రూత్ టేబుల్ ని బేస్ చేసుకొని రాస్తాము. ట్రూత్ టేబుల్లో ఉన్న ఇన్పుట్స్ ని డిక్లేర్ చేసేసి నాకు వచ్చే అవుట్పుట్ ఇది. ఒకవేళ అది కాకపోతే నెక్స్ట్ ఇన్పుట్ ని రిప్రజెంట్ చేసేసి నాకు వచ్చే అవుట్పుట్ ఇది. ఒకవేళ అది కూడా కాకపోతే నెక్స్ట్ స్టేట్మెంట్ ని బేస్ చేసుకొని నాకు వచ్చే అవుట్పుట్ ఇది. ఇలా రాసుకుంటాం ఇఫ్ స్టేట్మెంట్ లో. ఇప్పుడు చూడండి, ఇక్కడ నాకు ట్రూత్ టేబుల్ ఫస్ట్ y0, y1, y2, y3 గా తీసుకున్నాను. ఇక్కడ y గానే తీసుకున్నాను. ఎందుకని అంటే ఇక్కడ ఎంటిటీ పార్ట్ లో y అనే ఇన్పుట్ కి 4 బిట్స్ అసైన్ చేశాను కాబట్టి దీంట్లో ఆల్రెడీ 4 బిట్స్ ఉంటాయి. నువ్వు స్పెషల్ గా రిప్రజెంట్ చేయాల్సిన పని లేదు, ఆప్షనల్, నీ ఇష్టం. నువ్వు కన్ఫ్యూజ్ అవుతావంటే నువ్వు రిప్రజెంట్ చేసుకోవచ్చు, లేదా y అనే ఇవ్వచ్చు. ఎందుకంటే ఇఫ్ y ఈక్వల్స్ టు 00019 అయినప్పుడు అంటే దెన్ నాకు వచ్చే అవుట్పుట్ ఇది. ఏ అసైన్స్ 00 వస్తుంది నాకు అని చెప్పేసి ఇచ్చాను.
అంటే మీకు డౌట్ y1 y0 y2 అట్లా తీసుకోవచ్చు కదా సార్ అని చెప్పేసి. ఇక్కడ చూడండి y అనేది 000 అయినప్పుడు మాత్రమే నేనేమని రాశాను, దెన్ నాకు ఏ అనేది 00 అవుతుంది అని రాశాను. y అనేది 001 అయినప్పుడు మాత్రమే ఏ అనేది 00 అవుతుంది అన్నాను. చూడండి ఇక్కడ నేను అదేగా రిప్రజెంట్ చేసింది, 001 అయినప్పుడు ఏ అనేది ఏమైంది 00 అయింది. అదే కదా నేను ఇక్కడ రిప్రజెంట్ చేసింది. చూడండి ఇఫ్ y ఈక్వల్స్ టు 001 అయినప్పుడు దెన్ నాకు ఏ అనేది ఏ అసైన్స్ 00 అనే కండిషన్ వెళ్తుంది ఏలోకి, అనే ఫంక్షన్ వెళ్తుంది ఏలోకి. ఓకే, ఇఫ్ y ఈక్వల్స్ టు 001 అయినప్పుడు దెన్ ఏ ఈక్వల్స్ టు 00 అవుతుంది. డోంట్ ఫర్గెట్ టు పుట్. ఇక్కడ మీరు ఇవి పెట్టడం మర్చిపోవద్దమ్మా, డబుల్ కొటేషన్ పెట్టడం మర్చిపోవద్దు. ఇక్కడ డబుల్ కొటేషన్ పెట్టడం మర్చిపోవద్దు. సింగిల్ బిట్ ని రిప్రజెంట్ చేసేటప్పుడు సింగిల్ కొటేషన్ పెడతాము. డబల్ బిట్స్ ని కానీ లేకపోతే అంతకంటే ఎక్కువ తీసుకునేటప్పుడు మనం డబుల్ కొటేషన్ రిప్రజెంట్ చేస్తాము. ఇక్కడ ఇవి రిప్రజెంట్ చేయకపోయినా మీకు సింటాక్స్ అనేది చూపిస్తుందమ్మా. ఇవి రిప్రజెంట్ చేయకపోయినా మీకు సింటాక్స్ అనేది చూపిస్తుంది. సో ఈ కండిషన్ రాసేసాను నేను, ఈ కండిషన్ రాసేసి సెమీకోలన్ ఇచ్చేసాను. నెక్స్ట్ ఒకవేళ ఇది కాని పక్షంలో మా ఎల్సిఫ్ అని తీసుకున్నాను. ఇక్కడ ఎల్సిఫ్ నెక్స్ట్ స్టేట్మెంట్ వేస్తాను. నెక్స్ట్ వచ్చింది ఏంటి నాకు ఇక్కడ, ఇది y0 ప్లేస్ కాబట్టి y0 ఉన్నప్పుడు ఇక్కడ నాకు 1 అనేది వచ్చింది. ఇది y1 గా తీసుకుంటాను. అంటే y వల్ల సెకండ్ బిట్, ఇది y1 అంటే సెకండ్ బిట్, సెకండ్ ప్లేస్ లో 1 అనేది వస్తుంది. చూడండి ట్రూత్ టేబుల్ 0010 అంటే ఇఫ్ 0010 అయినప్పుడు y అనేది నాకు వచ్చే అవుట్పుట్ 01 అవుతుంది. అదే ఇక్కడ రిప్రజెంట్ చేశాను. సింపుల్ లాజిక్ తెలిస్తే చాలా సింపుల్ మీకు. ఎల్సిఫ్ y అనేది 0010 అయినప్పుడు దెన్ ఏలోకి ఏ అసైన్స్ 01, ఏ అసైన్స్ 01 అంటే ఏలోకి 01 అనే వాల్యూ వెళ్తుంది. అదే నేను ఇక్కడ రిప్రజెంట్ చేశాను. నెక్స్ట్ ఎల్సిఫ్ y అనేది 0100 అయినప్పుడు దెన్ నాకు ఏ అసైన్స్ 10 అనే వాల్యూ వెళ్తుంది. 10 అనే వాల్యూ వెళ్తుంది. మీకు ఇంకా సింపుల్గా అర్థం అవ్వాలంటే కొంతమంది కన్ఫ్యూజ్ అవ్వచ్చు. ఇదేంటి, ఫస్ట్ 0 వాల్యూ 0 బిట్, ఇది 1 అనేది 0 బిట్, 0 అనేది ఫస్ట్ బిట్, ఇది సెకండ్ బిట్, ఇది థర్డ్ బిట్. ఈ 4 బిట్స్ కదా, 0 బిట్, ఫస్ట్ బిట్, సెకండ్ బిట్, థర్డ్ బిట్. అంటే y అనేది యాక్టివేటెడ్ హై ఇన్పుట్ అన్నాం ఎన్కోడ్ అంటే 0 బిట్ లో ఉన్నప్పుడు నాకు అవుట్పుట్ కి 0 అనే డెసిమల్ నెంబర్ వెళ్తుంది. 0 అంటే ఏంటి, 00. అలానే ఎల్సిఫ్ y ఈక్వల్స్ టు ఫస్ట్ బిట్ లో ఉంది నాకు యాక్టివేటెడ్ హై ఇన్పుట్ అనేది, ఇది 0 బిట్, ఫస్ట్ బిట్, సెకండ్ బిట్, థర్డ్ బిట్. ఫస్ట్ బిట్ లో ఉంది, ఫస్ట్ బిట్ లో ఉన్నప్పుడు ఆ కరెస్పాండింగ్ వాల్యూ అనేది అవుట్పుట్కి వెళ్తుంది. 1 అంటే ఏంటి, ఇక్కడ అవుట్పుట్ లో 0 1. అలానే ఇక్కడ సెకండ్ బిట్ లో ఉంది, ఆ సెకండ్ బిట్ అవుట్పుట్కి వెళ్ళింది అంటే ఏ అనేది 10 అవుతుంది. అలా అయినా మీరు గుర్తు చేసుకో, అలా అయినా కానీ మీరు రిప్రజెంట్ చేయొచ్చు, నో ప్రాబ్లం. నెక్స్ట్ ఎల్సిఫ్ నాకు లాస్ట్కి వచ్చింది ఏంటి, థర్డ్ బిట్ అనేది హై బిట్ అయింది. y ఈక్వల్స్ టు 1000 అయినప్పుడు దెన్ ఏలోకి 11 అనే వాల్యూ వెళ్తుంది. ఇక్కడ మీ ఇష్టం అమ్మా, A0 A1 గా రిప్రజెంట్ చేసుకోవచ్చు. కాకపోతే A0 A1 అని తీసుకున్నాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు చేయాల్సింది ఏంటంటే A0 అసైన్స్ 0, A1 అసైన్స్ 0 అని రాసుకోవాలి. ఇక్కడ ఇలా రిప్రజెంట్ చేసుకోవాలి. అంటే A0 A1 గా తీసుకుంటే అలా రిప్రజెంట్ చేయాలి. అదే లేదు A1 డైరెక్ట్ గా ఏగా తీసుకున్నాను నేను, ఎందుకంటే ఆల్రెడీ ఎంటిటీ పార్ట్ లో నేను 2 బిట్స్ ని రిప్రజెంట్ చేశాను అనుకున్నప్పుడు ఏగా తీసుకొని డైరెక్ట్ సింపుల్ గా ఈ కండిషన్ ఇచ్చేసేయచ్చు, ఎగ్జిక్యూట్ అయిపోయింది, నో ప్రాబ్లం. లేదు అంటే మీరు y1 1 అయింది, y2 0 అయింది, y3 0 అయింది, y4 0 అయింది, అప్పుడు నాకు వచ్చిన అవుట్పుట్ అనేది ఏలోకి 1 1 వెళ్తుంది. ఇఫ్ స్టేట్మెంట్ ని ఎండ్ చేసేసాను.
ప్రాసెస్ స్టేట్మెంట్ ఎండ్ చేసేసాను, బిహేవియర్ స్టేట్మెంట్ ని ఎండ్ చేసేసాను. ఓకే, సో ఇక్కడ ఎండ్ ఇఫ్, ఎండ్ ప్రాసెస్, ఎండ్ బిహేవియర్ అని చెప్పేసి రాసామమ్మా. అంటే ఇఫ్ స్టేట్మెంట్ ని ఎండ్ చేసేసాను, ప్రాసెస్ ని ఎండ్ చేసేసాను, బిహేవియర్ ని ఎండ్ చేసేసాను. నెక్స్ట్ ఈ 4:2 ఎన్కోడ్ అయినే నేను కేస్ స్టేట్మెంట్ ని బేస్ చేసుకొని రాస్తున్నాను. కేస్ స్టేట్మెంట్ ని బేస్ చేసుకొని రాస్తున్నాను అంటే బిహేవియర్ స్టైల్లో ఇది ఒక సెకండ్ స్టేట్మెంట్. కేస్ స్టేట్మెంట్ బేస్ చేసుకొని రాస్తున్నాను. ఇలా కూడా రాయొచ్చు, కేస్ స్టేట్మెంట్ రాయొచ్చు, ఈ స్టేట్మెంట్ లో రాయొచ్చు. సో సేమ్ మనకి లైవ్ బై ఫైల్స్ అంటే ప్యాకేజ్ ఫైల్స్ కానీ ఈ ఎంటిటీ పార్ట్ కానీ సేమ్, దాంట్లో చేంజెస్ ఏమి ఉండదు. లైవ్ బై ఆఫ్ IEEE, ఇట్ ఈస్ అ ప్యాకేజ్ ఫర్ ద IEEE. నెక్స్ట్ స్టేట్మెంట్ యూజ్ IEEE.std_logic_1164.all 1164.all. నెక్స్ట్ ఎంటిటీ ఆఫ్, ఎంటిటీ నేమ్ ఎన్కోడర్ 4:2 కాబట్టి 4_2 అని చెప్పేసి ఇచ్చాను నేను. ఇది ఎంటిటీ నేమ్ ఇచ్చాను. నెక్స్ట్ పోర్ట్ లో y కి 4 బిట్స్ అసైన్ చేశాను, a కి 2 బిట్స్ అసైన్ చేశాను. y కి 4 బిట్స్ అసైన్ చేశాను, a కి 2 బిట్స్ అసైన్ చేశాను. నెక్స్ట్ ఎండ్ ఎంటిటీ నేమ్ ఆర్కిటెక్చర్ నేను బిహేవియర్ స్టైల్లో రాస్తున్నాను కాబట్టి ఎన్కోడర్ 4:2 అని చెప్పేసి ఎంటిటీ నేమ్ తోటి రిప్రజెంట్ చేశాను. నెక్స్ట్ కేస్ స్టేట్మెంట్ బేస్ చేసుకొని రాస్తున్నానమ్మా. కేస్ స్టేట్మెంట్ ని బేస్ చేసుకొని రాస్తున్నాను. బిగిన్. నెక్స్ట్ కేస్ స్టేట్మెంట్ అనేది ఏంటి? సీక్వెన్షియల్ స్టేట్మెంట్ అంటే ప్రాసెస్ లో రిప్రజెంట్ చేస్తాము. ప్రాసెస్ ఆఫ్ సిగ్నల్ నేమ్ y అని ఇచ్చాను. నేను తీసుకునే ఇన్పుట్స్ ఇక్కడ డిక్లేర్ చేయాలి అంటే సిగ్నల్ నేమ్ y కాబట్టి y అనేది ఇచ్చాను. నెక్స్ట్ బిగిన్. బిగిన్ ఇక్కడ నుంచి సీక్వెన్షియల్ స్టేట్మెంట్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. అయితే కేస్ సింటాక్స్ ఏంటి? కేస్ ఎక్స్ప్రెషన్ ఈజ్. ఈ ఎక్స్ప్రెషన్ ని నేను ఇన్పుట్ గా తీసుకున్నాను, y గా తీసుకున్నాను. కేస్ ఎక్స్ప్రెషన్ అనేది y గా తీసుకున్నాను. వెన్ కాన్స్టెంట్ వాల్యూ అయినప్పుడు అవుట్పుట్ లోకి ఈ వాల్యూ అనేది అసైన్ అవుతుంది. దాని యొక్క సింటాక్స్ అది. వెన్ కాన్స్టెంట్ వాల్యూ అయినప్పుడు అవుట్పుట్ లోకి ఈ వాల్యూ అనేది అసైన్ అవుతుంది. సో దాన్ని బేస్ చేసుకొని వెన్ 001 అయినప్పుడు ఈ అవుట్పుట్ లోకి ఈ వాల్యూ అనేది వెళ్తుంది. అది నేను ఇక్కడ రిప్రజెంట్ చేశాను. కేస్ y అని చెప్పేసి కేస్ y ని ఎక్స్ప్రెషన్ గా తీసుకున్నాను. ఎక్స్ప్రెషన్ గా తీసుకొని వెన్ కాన్స్టెంట్ వాల్యూ అయినప్పుడు, కాన్స్టెంట్ వాల్యూ అంటే ఏంటి? 001 ఈ వాల్యూ అయినప్పుడు మాత్రమే ఏలోకి ఈ వాల్యూ వస్తుంది. అంటే y0 ఇక్కడ y0, y1, y2, y3 లెఫ్ట్ సైడ్ ఆర్డర్ లో తీసుకోవాలమ్మా. మీరు తీసుకునేటప్పుడు దీంట్లో లెఫ్ట్ సైడ్ ఆర్డర్ లో తీసుకోవాలి. మన ట్రూత్ టేబుల్ ఎలా అయితే రిప్రజెంట్ చేసామో అలా రిప్రజెంట్ చేయాలి. సో ఈ y0 అనేది హై అయింది, అప్పుడు ఈ నాట్ ప్లేస్ లో డెసిమల్ వాల్యూ ఎంత వస్తుంది? 0 వస్తుంది. ఆ డెసిమల్ వాల్యూని ఏలోకి సెండ్ అవుతుంది. ఆ డెసిమల్ వాల్యూ ఏంటి? బైనరీలో రిప్రజెంట్ చేస్తే 0 వెన్ 001 అయినప్పుడు ఏలోకి 00 అనేది వెళ్తుంది. వెన్ 0010 అయినప్పుడు ఏలోకి 01 అనేది వెళ్తుంది. నెక్స్ట్ వెన్ 0100 అయినప్పుడు 10 అనే 3 డెసిమల్ వాల్యూ ఏలోకి వెళ్తుంది. సారీ 2 డెసిమల్ వాల్యూ ఏలోకి వెళ్తుంది. వెన్ అదర్స్ అయినంటే ఏంటి? ఇక్కడ వెన్ 100 అని రాసుకోవచ్చు, లేదా వెన్ అదర్స్ అని రాయొచ్చు. వెన్ అదర్స్ అయినప్పుడు ఏలోకి 11 అనేది వెళ్తుంది. ఏలోకి 11 అనేది వెళ్తుంది. ఎండ్ కేస్ స్టేట్మెంట్ ఎండ్ చేసేసాను, ప్రాసెస్ ఎండ్ చేశాను, ఎండ్ బిహేవియర్. ఇది కేస్ స్టేట్మెంట్ బేస్ చేసుకుని రాసేది. చూడండి, ఈ లైబ్రరీ పార్ట్ కానీ ఎంటిటీ పార్ట్ కానీ మిగతాదంతా సేమ్ అమ్మ, యాజ్ యూజువల్ ఇందాక మనం రిప్రజెంట్ చేసినట్టుగానే. ఇక్కడ నుంచి చేంజ్ అవుతుంది. ప్రాసెస్ అనేది ఇన్పుట్ నేమ్ తీసుకున్నాను, సెన్సిటివిటీ లిస్ట్ అంటే ఇన్పుట్ గా తీసుకున్నాను. నెక్స్ట్ బిగిన్. కేస్ స్టేట్మెంట్ యొక్క సింటాక్స్ ఏంటి? కేస్ ఎక్స్ప్రెషన్ ఈజ్ అంటే ఎక్స్ప్రెషన్ ని y గా తీసుకున్నాను నేను ఇక్కడ. దానికి 4 బిట్స్ ఉన్నాయి కాబట్టి ఆ 4 బిట్స్ ని డైరెక్ట్ గా ఇక్కడ అసైన్ చేశాను. వెన్ 001 అయినప్పుడు ఆ 4 బిట్స్ ఇవి లెఫ్ట్ సైడ్ ఆర్డర్ గా తీసుకోవాలి. 001 అయినప్పుడు ఇది అసైన్స్ ఏలోకి 00 అనేది వెళ్తుంది. వెన్ 0010 అనే కాన్స్టెంట్ వాల్యూ అయినప్పుడు మాత్రమే, ఇది ఒక కాన్స్టెంట్ వాల్యూగా రిప్రజెంట్ చేస్తున్నాం ఇక్కడ, ఆ కాన్స్టెంట్ వాల్యూ అయినప్పుడు మాత్రమే ఏలోకి 01 అనేది వెళ్తుంది. అలానే వెన్ 0100 అయినప్పుడు ఏలోకి 10 అనేది వెళ్తుంది. వెన్ అదర్స్ అయినప్పుడు ఏలోకి 11 అనేది వెళ్తుంది. ఓకే, ఎండ్ కేస్, ఎండ్ ప్రాసెస్, ఎండ్ బిహేవియర్. దిస్ ఈస్ ద ఎన్కోడర్ 4:2 ఎన్కోడర్ యూజింగ్ కేస్ స్టేట్మెంట్. అంటే బిహేవియర్ స్టైల్లో ఇఫ్ స్టేట్మెంట్ ని కేస్ స్టేట్మెంట్ ని చూశాను. ఇప్పుడు డేటా ఫ్లో స్టైల్లో రాస్తున్నాను దీన్ని. డేటా ఫ్లో స్టైల్లో నేను కండిషనల్ సిగ్నల్ అసైన్మెంట్ ని బేస్ చేసుకుని రాస్తాను. కండిషనల్ సిగ్నల్ అసైన్మెంట్ అంటే ఏంటి? బేస్డ్ ఆన్ ద కండిషన్ ఇట్ అసైన్స్ ద సిగ్నల్.
based on the condition it assigns the signal. చూడండి 4:2 అని కూడా యూజింగ్ కండిషనల్ సిగ్నల్ అసైన్మెంట్ అంటే డేటా ఫ్లో స్టైల్లో వేస్తున్నాను. సేమ్ ఈ పార్ట్ మొత్తం సేమ్ మనకి లైబ్రరీ ఐటెబ్లీ యూజ్ ఐటెబ్లీ డాట్ std _1164.all ఈ లైబ్రరీ పార్ట్ మొత్తం సేమ్ ప్రతి ప్రోగ్రామ్ కి. నెక్స్ట్ ఎంటిటీ అండ్ కూడా 4:2 అనే తీసుకున్నాను. కోర్ట్స్ లో y కి 4 బిట్స్ అసైన్ చేశాను, a కి 2 బిట్స్ అసైన్ చేశాను. y కి 4 బిట్స్, a కి 2 బిట్స్ అసైన్ చేశాను. ఎండ్ ఆఫ్ ఎన్కోడర్ ఎంటిటీ నేమ్, ఎండ్ ఆఫ్ ఎన్కోడర్ ఎంటిటీ నేమ్. ఆర్కిటెక్చర్ డేటా ఫ్లోలో వేస్తున్నాను. కండిషనల్ సిగ్నల్ అసైన్మెంట్ అంటే మనం డేటా ఫ్లోలో రిప్రజెంట్ చేస్తాము. కండిషనల్ సిగ్నల్ అసైన్మెంట్, సెలెక్టెడ్ సిగ్నల్ అసైన్మెంట్, సింపుల్ సిగ్నల్ అసైన్మెంట్, ఈ 3 స్టేట్మెంట్స్ మనం కండిషనల్ కాన్కరెంట్ స్టేట్మెంట్స్ అంటాము. ఈ 3 స్టేట్మెంట్స్ ని కాన్కరెంట్ స్టేట్మెంట్స్ అంటాము. అవి డేటా ఫ్లోలో మాత్రమే రిప్రజెంట్ చేస్తాము. రిప్రజెంట్ చేస్తాము. ఇలా డేటా ఫ్లోలో రిప్రజెంట్ చేశాక అంటే ఆర్కిటెక్చర్ సింటాక్స్ రాశాక నెక్స్ట్ బిగిన్ కండిషనల్ సిగ్నల్ అసైన్మెంట్ యొక్క సింటాక్స్ ఏంటి? ఇక్కడ సిగ్నల్ అండర్స్కోర్ నేమ్, ఆ సిగ్నలే అవుట్పుట్ సిగ్నల్ అండర్స్కోర్ నేమ్ అసైన్స్ లాజిక్ ఎక్స్ప్రెషన్ అంటే ఈ వాల్యూ ఈ అవుట్పుట్ లోకి ఎప్పుడు వెళ్తుంది అంటే వెన్ ఈ ఇన్పుట్ అయినప్పుడు మాత్రమే, ఈ లాజిక్ ఎక్స్ప్రెషన్ అయినప్పుడు మాత్రమే ఈ లాజిక్ ఎక్స్ప్రెషన్ అనేది అవుట్పుట్ లోకి వెళ్తుంది. ఎల్స్ లేదా నెక్స్ట్ 0-1 అనేది వెళ్తుంది అవుట్పుట్ లోకి ఎప్పుడు ఈ ఇన్పుట్ అయినప్పుడు మాత్రమే. ఇక్కడ సెమీకాలన్ పెట్టొద్దు ఎవరు, ఎల్స్ అనే స్టేట్మెంట్ యూజ్ చేస్తున్నాం కాబట్టి సెమీకాలన్ పెట్టకూడదు. నెక్స్ట్ 0-1 అనేది ఏలోకి ఎప్పుడు వెళ్తుంది? ఈ ఇన్పుట్ అయినప్పుడు మాత్రమే. ఎల్స్ 1-0 అనేది అవుట్పుట్ కి ఎప్పుడు వెళ్తుంది? వెన్ ఈ ఇన్పుట్ అయినప్పుడు మాత్రమే. ఎల్స్ 1-1 అంటే చూడండి సిగ్నల్ నేము ఇక్కడ లాజిక్ ఎక్స్ప్రెషన్ అంటే అవుట్పుట్ రాయాలి. ఇక్కడ అవుట్పుట్ స్టేట్మెంట్స్ రాయాలి. అంటే ఈ సిగ్నల్లోకి ఈ అవుట్పుట్ సిగ్నల్లోకి ఈ అవుట్పుట్ అనేది ఎలా వెళ్తుంది అంటే నాకు ఈ ఇన్పుట్ అనేది ఇలా అయినప్పుడు మాత్రమే వెళ్తుంది. అంటే y అనేది 000-1 అయినప్పుడు మాత్రమే ఏలోకి 00 అనేది వెళ్తుంది. ఎల్స్ 0-1 అనేది వెళ్తుంది. ఎప్పుడు వెళ్తుంది? y అనేది 0010 అయినప్పుడు మాత్రమే. ఎల్స్ 10 అనేది వెళ్తుంది ఎప్పుడు? y అనేది 0100 అయినప్పుడు లేదా 11. ఇక్కడ 11 బదులు మీరు 10 అయినా ఈ 11 అని పెట్టేసి వెన్ అని చెప్పేసి అయినా రాయొచ్చు, నో ప్రాబ్లం. వెన్ y assigns 100, y assigns 100 ఇంకంతే. అంటే ఈ ఇన్పుట్ అయినప్పుడు మాత్రం ఈ అవుట్పుట్ అనేది ఇక్కడికి వెళ్తుంది. ఇంకా నెక్స్ట్ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. నెక్స్ట్ స్టేట్మెంట్ మనకి లేవు. ఓకే, ఇలా అయినా రాయొచ్చు, నో ప్రాబ్లం మీరు. సో సెమీకోలన్ ఎండ్ డేటా ఫ్లో అమ్మా. ఇక్కడ ఎండ్ డేటా ఫ్లోలో రాసాం కాబట్టి ఎండ్ డేటా ఫ్లో. ఓకే, కండిషనల్ సిగ్నల్ అసైన్మెంట్ కండిషన్ బేస్ చేసుకుని అంటే ఈ కండిషన్ ని బేస్ చేసుకొని నేను సిగ్నల్ ని అసైన్ చేస్తున్నాను. ఈ కండిషన్ ని బేస్ చేసుకొని ఈ సిగ్నల్ ని దీనికి అసైన్ చేస్తున్నాను అవుట్పుట్ కి. అందుకనే కండిషనల్ సిగ్నల్ అసైన్మెంట్ అన్నాము. నెక్స్ట్ 8:3 అనుకోవడం అమ్మ. 8:3 అనుకోవడం సేమ్. దీంట్లో కూడా 8 ఇన్పుట్ లైన్స్ ఉంటాయి. 8 ఇన్పుట్ లైన్స్ రావాలంటే మనం ఏం చేయాలి? 2^3 గా రాయాలి. 3 అనేది అవుట్పుట్ అవుతుంది. n = 3 అనేది అవుట్పుట్ అవుతుంది. సేమ్ అదే ఇక్కడ రిప్రజెంట్ చేశా. హియర్ in 8:3 encoder we are having 2^3 input lines. 2^3 3 అనేది n అవుతుంది. n అనేది అవుట్పుట్ అవుతుంది. ఓకే, దీంట్లో కూడా ఏంటంటే మనం 8 ఇన్పుట్ లైన్స్ తీసుకున్నప్పుడు ఒకటి మాత్రమే యాక్టివేటెడ్ ఇన్పుట్ గా ఉంటుంది. ఆ కరెస్పాండింగ్ యాక్టివేటెడ్ ఇన్పుట్ అనేది అవుట్పుట్ కి సెండ్ అవుతుంది. ఆ డేటా కంపైల్స్ అయ్యి అవుట్పుట్ కి వెళ్తుంది. దట్ ఈస్ ద మీనింగ్ ఫర్ ద ఎన్కోడర్. చూడండి మీకు ఇక్కడ ఈజీగా అర్థం అవడం కోసం ట్రూత్ టేబుల్ కూడా రిప్రజెంట్ చేశాను. y0 అంటే y కే 8 బిట్స్ అసైన్ చేశాను, a కి 3 బిట్స్ అసైన్ చేశాను. y0, y1, y2, y3, y4, y5, y6, y7 ఇవి ఇన్పుట్స్, ఇవి అవుట్పుట్స్ 3 బిట్స్ a0, a1, a3 లెఫ్ట్ సైడ్ నుంచి రిప్రజెంట్ చేసుకుంటాయండి.
లెఫ్ట్ సైడ్ నుంచి రిప్రజెంట్ చేసుకుంటాయండి. ఒకవేళ మీరు రైట్ సైడ్ నుంచి రిప్రజెంట్ చేయాలి అంటే అప్పుడు ఇది 1 ఇక్కడ వస్తుందమ్మా, ఈ1 ఇక్కడ వస్తుంది మీకు. అప్పుడు మీకు కండిషన్ చేంజ్ అవుతుంది. మీరు అలా అయినా రాయొచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదు. ఈ ఇన్పుట్ అయినప్పుడు మాత్రమే ఈ అవుట్పుట్ అయినా రాయొచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదు. కానీ ఫస్ట్ నేను లెఫ్ట్ సైడ్ ఆర్డర్లో తీసుకున్నాను కాబట్టి ప్రోగ్రామ్లో రిప్రజెంట్ చేసేటప్పుడు ఆ లెఫ్ట్ సైడ్ ఆర్డర్లోనే రిప్రజెంట్ చేయాలి. ట్రూత్ టేబుల్ని నేను లెఫ్ట్ సైడ్ ఆర్డర్లో తీసుకున్నాను కాబట్టి ఆ లెఫ్ట్ సైడ్ ఆర్డర్లోనే రిప్రజెంట్ చేయాలి. ఈ y0 అనేది ఎక్కడైనా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. అప్పుడు 1000000 అవుతుంది. అప్పుడు మాత్రమే నాకు 000 అనేది వెళ్తుంది. ఆ కండిషన్ అలా అయినా రాయొచ్చు బేస్డ్ ఆన్ ద ట్రూత్ టేబుల్. ఓకే, అర్థమైందా? లెఫ్ట్ సైడ్ ఆర్డర్, రైట్ సైడ్ ఆర్డర్ ఇట్లా 2 ఉంటాయమ్మా. నేను లెఫ్ట్ సైడ్ ఆర్డర్ని బేస్ చేసుకొని రాశాను. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఆర్డర్ని బేస్ చేసుకొని రాశాను. సో ఇక్కడ ఏమవుతుంది, యాజ్ యూజువల్ ఇందాకట్లానే ఇక్కడ డెసిమల్ వాల్యూలో 0 1 2 3 4 5 6 7 అని తీసుకోండి. ఈ సెల్స్ 0 1 2 3 4 5 6 7 ఇక్కడ ఇలా రిప్రజెంట్ చేశాను 8 బిట్స్ని. అయితే y0 అని ఉంది. ఇక్కడ యాక్టివేటెడ్ హై ఇన్పుట్ ఎక్కడైతే వస్తుందంటే నాకు y0 అనే వాల్యూ ఉంది కదా, అక్కడ 0 వాల్యూ ఉంది. ఆ 0 వాల్యూ దగ్గర, ఆ 0 సెల్ దగ్గర నాకు హై ఇన్పుట్ వస్తుంది. ఆ హై ఇన్పుట్ ఉన్న సెల్లే అవుట్పుట్కి అసైన్ అవుతుంది. ఆ హై ఇన్పుట్ ఉన్న సెల్ మాత్రమే అవుట్పుట్కి అసైన్ అవుతుంది. అంటే ఇక్కడ 0 అని ఉంది, ఆ 0నే అవుట్పుట్కి అసైన్ అవుతుంది. అప్పుడు ఆ 0ని ఏం రిప్రజెంట్ చేస్తాము, ఇక్కడ 000 అని తీసుకుంటాము. డెసిమల్ వాల్యూలో 0 అంటే 3 బిట్స్ తీసుకున్నాం కదా, 3 బిట్స్ తీసుకున్నప్పుడు అప్పుడు 000 అనేది వస్తుంది. సేమ్ y1 ఫస్ట్ సెల్, ఇది 0 సెల్, ఇది ఫస్ట్ సెల్, అది మాత్రమే యాక్టివేటెడ్ హై అవుతుంది. మిగతా అన్ని జీరోస్ అయిపోతాయి, హారిజాంటల్ గా కానీ వర్టికల్ కానీ మిగతా అన్ని జీరోస్ అయిపోతాయి. అయితే ఆ 1 అనేది అవుట్పుట్కి అసైన్ అవుతుంది. 1 అవుట్పుట్కి అసైన్ అయినప్పుడు ఏమవుతుంది, 001 అవుతుంది. 1 అవుట్పుట్కి అసైన్ అయినప్పుడు 001 అవుతుంది. నో ప్రాబ్లం. లెఫ్ట్ సైడ్ ఆర్డర్, రైట్ సైడ్ ఆర్డర్, వెదర్ ఇట్ ఈస్ మీరు ఏ ఆర్డర్లో తీసుకున్నా ఆర్డర్ బట్టి ఎక్స్ప్రెషన్ అనేది రాయాలి. రైట్ సైడ్ ఆర్డర్లో తీసుకున్నా కానీ ఆర్డర్ బట్టి ఎక్స్ప్రెషన్ రాసుకోవచ్చు, నో ప్రాబ్లం, బేస్డ్ ఆన్ ద ట్రూత్ టేబుల్. ఓకే, నెక్స్ట్ y2లో తీసుకున్నాను. ఇది 0 సెల్, ఫస్ట్ సెల్, సెకండ్ సెల్. సెకండ్ సెల్ అనేది యాక్టివేటెడ్ హై ఇన్పుట్ అవుతుంది. ఆ కరెస్పాండింగ్ సెకండ్ సెల్ అవుట్పుట్కి పాస్ అవుతుంది, అంటే 010. నెక్స్ట్ థర్డ్ సెల్ అనేది హైలైట్ అవుతుంది, దాన్నే కరెస్పాండింగ్ అవుట్పుట్గా సెండ్ చేస్తున్నాం ఇన్ఫర్మేషన్ అనేది, అప్పుడు 011. నెక్స్ట్ ఫోర్త్ సెల్ y4 అంటే 0 1 2 3 4. ఫోర్త్ సెల్ అనేది యాక్టివేటెడ్ హై ఇన్పుట్గా అవుతుంది. ఆ ఫోర్త్ సెల్ అవుట్పుట్కి అసైన్ అవుతుంది, 100. నెక్స్ట్ ఫిఫ్త్ సెల్ హై అవుతుంది, ఆ ఫిఫ్త్ సెల్ దీనికి వెళ్తుంది, 101. నెక్స్ట్ సిక్స్త్ సెల్, ఆ సిక్స్త్ సెల్ అనేది యాక్టివేటెడ్ హై ఇన్పుట్ అవుతుంది. ఆ కరెస్పాండింగ్ అవుట్పుట్కి ఈ సిక్స్త్ సెల్ అనేది వెళ్తుంది. సిక్స్త్ సెల్ అంటే ఏంటి, 110. నెక్స్ట్ ఇక్కడ సెవెంత్ సెల్ తీసుకున్నాను, y7 తీసుకున్నాను, అంటే సెవెంత్ సెల్ యాక్టివేటెడ్ హై ఇన్పుట్ అవుతుంది. ఆ కరెస్పాండింగ్ అవుట్పుట్ దీనికి వెళ్తుంది. 7 అంటే 311. సేమ్ ఇదే ఫార్మాట్లో 16:4 తీసుకోవాలన్నా కానీ ఇదే ఫార్మాట్. అంటే y0 నుంచి y15 దాకా వస్తాయి. అవుట్పుట్స్ ఎన్ని వస్తాయి, అప్పుడు 4 వస్తాయి. అంటే A1 A0 A2 A3 4 అవుట్పుట్స్ వస్తాయి. అప్పుడు A0 A1 A2 A3 ఎప్పుడు 16:4 ఎన్కోడర్ తీసుకుంటే, ఇన్ కేస్ 16:4 ఎన్కోడర్ తీసుకుంటే అలా రిప్రజెంట్ చేస్తామమ్మా. సో ఈ యాక్టివేటెడ్ హై చూడండి ఇట్లా ఇలా వస్తుంది. ఈ యాక్టివేటెడ్ హై ఒకవేళ రైట్ సైడ్ ఆర్డర్ తీసుకుంటే ఇలా వస్తాయమ్మా. రైట్ సైడ్ ఆర్డర్ తీసుకుంటే ఇలా వస్తాయి. అంటే ఈ సెల్ 1 అవుతుంది, ఈ సెల్ 1 అవుతుంది, ఇక్కడ ఈ సెల్ 1 అవుతుంది, 1 1 1 1 1 ఇలా. ఇది రైట్ సైడ్ ఆర్డర్ తీసుకుంటే. నేను లెఫ్ట్ సైడ్ ఆర్డర్ తీసుకున్నాను కాబట్టి నాకు ఇలా వచ్చింది. లెఫ్ట్ సైడ్ ఆర్డర్ చూడండి, యాక్టివేటెడ్ హై ఇన్పుట్ అనేది ఈజీగా అర్థమవుతుంది, నో ప్రాబ్లం. మీరు రైట్ సైడ్ తీసుకోవచ్చు, లెఫ్ట్ సైడ్ ఆర్డర్ తీసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ దీనికి నేను ఇఫ్ స్టేట్మెంట్ని బేస్ చేసుకొని డేటా ఫ్లోలో రాస్తున్నాను. ఫస్ట్ నేను డేటా ఫ్లోలో రాస్తున్నాను. 8:3 ఎన్కోడర్ అని ఫస్ట్ డేటా ఫ్లోలో రాస్తున్నాను యూజింగ్ సింపుల్ సిగ్నల్ అసైన్మెంట్. In data flow, it is a concurrent statement. Using data flow లో రాస్తున్నా. సో లైబ్రరీ IEEE సేమ్ ఇదంతా, ఈ పార్ట్ మొత్తం సేమ్. ఇక్కడ చేంజ్ అవుతుంది పోర్ట్లో, ఎంటిటీ నేమ్ తీసుకునే దగ్గర పోర్ట్లో చేంజ్ అవుతుంది. ఎంటిటీ నేమ్ నేను ఇక్కడ ఎన్కోడర్ 823 అని తీసుకున్నాను. ఎంటిటీ నేమ్ ఎన్కోడర్
8 to 3 అని తీసుకున్నాను. పోర్ట్లో ఏమి ఇవ్వాలి అప్పుడు ఇన్పుట్కి 8 బిట్స్ రిప్రజెంట్ చేయాలి, అందుకని 7 down to 0 అని తీసుకున్నాను. 7 down to 0 అని తీసుకున్నాను. నెక్స్ట్ ఏకి 3 బిట్స్ అసైన్ చేయాలి, 3 బిట్స్ అసైన్ చేయాలి, అందుకని 2 down to 0 అని తీసుకున్నాను. ఎందుకంటే y0, y1, y2, y3, y4, y5, y6, y7, ఎందుకంటే మనకి 8 ఇన్పుట్ లైన్స్ ఉన్నాయి కాబట్టి, 3 అవుట్పుట్ లైన్స్ ఉన్నాయి కాబట్టి 3 down to 0 అని తీసుకున్నాము. 3 down to 0 అని తీసుకున్నాను. ఎండ్ ఆఫ్ ఎంటిటీ నేమ్, నేను ఇక్కడ డేటా ఫ్లో స్టైల్లో రాస్తున్నాను. డేటా ఫ్లో స్టైల్లో కాన్కరెంట్ స్టేట్మెంట్స్ని బేస్ చేసుకొని సింపుల్ సిగ్నల్ అసైన్మెంట్ ద్వారా రాస్తున్నాను, అంటే సింపుల్గా సిగ్నల్ అసైన్ చేస్తున్నాను. అయితే నాకు ఈ ట్రూత్ టేబుల్ని యూజ్ చేసుకొని కే మ్యాప్ డ్రా చేసేసి ఎస్ఓపిస్ని అంటే లాజిక్ ఫంక్షన్ బులియన్ ఫంక్షన్ రెడ్యూస్ చేశాక నాకు వచ్చిన ఎక్స్ప్రెషన్ A2 అంటే y4 ప్లస్ y5 ప్లస్ y6 ప్లస్ y7 అనేది A2 వచ్చింది. అలానే A1 అంటే y2 ప్లస్ y3 ప్లస్ y6 ప్లస్ y7. ప్లస్ అంటే ఏంటి, ఇక్కడ ఆర్ ఆపరేషన్, అదే ఇక్కడ రిప్రజెంట్ చేశాను. నెక్స్ట్ A0 అంటే y1 ప్లస్ y3 ప్లస్ y5 ప్లస్ y7. అదే ట్రూత్ టేబుల్ నుంచి నేను కే మ్యాప్ డ్రా చేసుకొని ఆ కే మ్యాప్ని రెడ్యూస్ చేసిన తర్వాత నాకు వచ్చిన ఎక్స్ప్రెషన్ అది. దాన్ని సింపుల్ సిగ్నల్ అసైన్మెంట్లో బేస్ చేసుకుని వేస్తున్నాను. అంటే ఏంటి, డైరెక్ట్గా లాజిక్ని అవుట్పుట్కి అసైన్ చేసేస్తాను, లాజిక్ ఎక్స్ప్రెషన్ రాసేస్తున్నాను. సింపుల్ సిగ్నల్ అసైన్మెంట్ అంటే లాజిక్ సిగ్నల్ రాసేస్తున్నాను. అంటే దాని సింటాక్స్ ఏంటి, సిగ్నల్ నేమ్, నాకు వచ్చిన ఇన్పుట్ సిగ్నల్స్ని ఇక్కడ డిక్లేర్ చేయడం, సిగ్నల్ నేమ్ ఇన్పుట్ సిగ్నల్స్ని డిక్లేర్ చేయడం. సో డేటా ఫ్లోని బిగిన్ చేసిన తర్వాత నాకు వచ్చిన లాజిక్ ఎక్స్ప్రెషన్ డైరెక్ట్గా నేను ఇక్కడ డిక్లేర్ చేశాను. A2 అనేది ఏమైంది నాకు అంటే y4 ప్లస్ y5 ప్లస్ y6 ప్లస్ y7 అయింది. దాన్ని అండ్ ఆర్ గేట్స్ని రిప్రజెంట్ చేసుకొని ఎన్కోడ్ అని కన్స్ట్రక్ట్ చేస్తామని చెప్పా. సేమ్ అంతే, y4 ప్లస్ అంటే ఆర్, y5 ప్లస్ అంటే ఆర్, y6 ఆర్, y7. నెక్స్ట్ A1 అంటే y2 ఆర్, y3 ఆర్, y6 ఆర్, y7. A0 అంటే y1 ఆర్, y3 ఆర్, y5 ఆర్, y7. నెక్స్ట్ దీన్నే కే స్టేట్మెంట్ బేస్ చేసుకుని రాశారు. ఇఫ్ స్టేట్మెంట్ మీకు వర్క్ అమ్మ, ఇఫ్ స్టేట్మెంట్ రాసి సాయంత్రం కల్లా నాకు పిక్స్ సెండ్ చేయండి, అఖిల్కి సెండ్ చేయండి, అఖిల్ నాకు సెండ్ చేస్తాడు. ఎవరైతే సిఆర్స్ ఉన్నాయో వాళ్ళ కరెస్పాండింగ్ వాళ్ళు హాల్ టికెట్ నెంబరు వాళ్ళ నేమ్ రాసి సెండ్ చేసేయండి అఖిల్కి. ఇఫ్ స్టేట్మెంట్ని బేస్ చేసుకొని 8:3 అని కూడా యూజింగ్ ఇఫ్ స్టేట్మెంట్. write a VHDL program for the 8:3 అని కూడా యూజింగ్ ఇఫ్ స్టేట్మెంట్. ఇక్కడ కే స్టేట్మెంట్ గురించి మనం మాట్లాడుకుందాం. 8:3 అని కూడా యూజింగ్ కే స్టేట్మెంట్. కేస్ లైబ్రరీ ఐటెబిలి, యూజ్ ఐటెబిలి ఇవన్నీ కామన్, ఎంటిటీ పార్ట్ కామన్. ఇందాక ఎలా చేసామో అంతే, అంటే ఈ ప్యాకేజ్ కామన్. ఎంటిటీలో కూడా మనం y అనేది 8 బిట్స్ తీసుకున్నాం కాబట్టి 8 బిట్స్ ఇక్కడ రిప్రజెంట్ చేశాను, 3 బిట్స్ తీసుకున్నాం కాబట్టి అవుట్పుట్ 3 బిట్స్ ఇక్కడ రిప్రజెంట్ చేశాను. ఎండ్ ఆఫ్ ఎంటిటీ నేమ్. ఆర్కిటెక్చర్ నేను ఇక్కడ ఏంటి కే స్టేట్మెంట్ని బేస్ చేసుకుని రాస్తున్నాను, అంటే బిహేవియర్ స్టైల్లో రాస్తాను. కే స్టేట్మెంట్ని బేస్ చేసుకుని రాస్తున్నాను కాబట్టి బిహేవియర్ స్టైల్లో రాస్తున్నాను. ఆఫ్ ఎన్కోడర్ ఎంటిటీ నేమ్, దాని సింటాక్స్ అది. నెక్స్ట్ బిగిన్ కే స్టేట్మెంట్ని రాసేటప్పుడు ప్రాసెస్లోనే మనం ఆ కే స్టేట్మెంట్ అనేది రిప్రజెంట్ చేయాలి. ప్రాసెస్ ఆఫ్ వై అంటే సిగ్నల్ నేమ్, ఇన్పుట్ సిగ్నల్ నేమ్ని అక్కడ సెన్సిటివిటీ లిస్ట్గా రిప్రజెంట్ చేస్తాము. ప్రాసెస్లో సెన్సిటివిటీ లిస్ట్గా రిప్రజెంట్ చేస్తాము. నెక్స్ట్ బిగిన్ కేస్ ఎక్స్ప్రెషన్ ఈజ్ అంటే వై అనేది ఎక్స్ప్రెషన్గా తీసుకున్నాను. అంటే వై అనేది ఈ కాన్స్టాంట్ వాల్యూ అయినప్పుడు మాత్రమే ఏలోకి ఇలా వెళ్తుంది, ఈ వాల్యూ వెళ్తుంది, ఏలోకి ఈ వాల్యూ వెళ్తుంది. అదే రైట్ సైడ్ ఆర్డర్లో తీసుకుంటే ఇక్కడ 1 అవుతుందమ్మా, ఇక్కడ 1 00 00 00 అయినప్పుడు ఏలోకి ఈ వాల్యూ అనేది వెళ్తుంది. నువ్వు ఇక్కడ కండిషన్ బేస్ చేసుకొని చెప్తున్నావు, నో ప్రాబ్లం. అంటే నువ్వు అవుట్పుట్లో ఇచ్చేటప్పుడు, అవుట్పుట్లో జైలింగ్స్లో అవుట్పుట్ అని చెప్పేసి ఇచ్చేటప్పుడు అక్కడ యూ అని ఉంటుంది. నేను మొన్న ఒక వీడియో పెట్టాను కదా, దాంట్లో యూ అని ఉంటుంది. అవుట్పుట్ డిక్లేర్ చేసేటప్పుడు యూ దగ్గరికి వెళ్ళి ఈ 8 బిట్స్ ఇచ్చినప్పుడు మాత్రమే ఈ వాల్యూ అవుట్పుట్లోకి వెళ్తుంది అని చెప్పేసి మనం రాసాం కదా. ఇక్కడ ఆ 8 బిట్స్ని అక్కడ రిప్రజెంట్ చేస్తే ఏలోకి ఏ వాల్యూ వెళ్తుందో ఆ వాల్యూ అక్కడ మనకి చూపిస్తుంది, అంతే చూపిస్తుంది. సో లెఫ్ట్ సైడ్ ఆర్డర్ తీసుకోవచ్చు, రైట్ సైడ్ ఆర్డర్ తీసుకోవచ్చు, నో ప్రాబ్లం విత్ దట్. సో వెన్ ఈ ఎక్స్ప్రెషన్ అయినప్పుడు, ఈ కాన్స్టెంట్ వాల్యూ అయినప్పుడే ఏలోకి ఈ వాల్యూ అనేది వెళ్తుంది. వెన్
ఈ కాన్స్టెంట్ వాల్యూ అయినప్పుడు అంటే సెకండ్ ప్లేస్ నాకు యాక్టివేట్ హై ఇన్పుట్ అయినప్పుడు యాక్టివ్ హై ఇన్పుట్ అయినప్పుడు ఏలోకి 001 అనేది అవుతుంది. అలానే వెన్ థర్డ్ ప్లేస్లో అంటే y3 అనేది y2 అనేది ఇది y2 అనేది యాక్టివ్ హై ఇన్పుట్ అయినప్పుడు ఏలోకి 010 అనేది వెళ్తుంది. అలానే వెన్ y3 అనేది యాక్టివ్ హై అయినప్పుడు ఏలోకి 011 అనేది వెళ్తుంది. ఏలోకి 011 అనేది వెళ్తుంది. సేమ్ y4 అనేది యాక్టివ్ అయినప్పుడు ఏలోకి 100 వెళ్తుంది. y5 అనేది యాక్టివ్ ఇన్పుట్ అయినప్పుడు ఏలోకి 101 వెళ్తుంది. y6 అనేది యాక్టివ్ అయినప్పుడు ఏలోకి 110 వెళ్తుంది. y7 యాక్టివ్ అయినప్పుడు ఏలోకి 311 అనేది వెళ్తుంది. అది దాని సింటాక్స్. వెన్ కాన్స్టాంట్ వాల్యూ అయినప్పుడు మాత్రమే ఏకి ఈ సిగ్నల్ అనేది అసైన్ అవుతుంది. అలానే లేదా నెక్స్ట్ ఈ కాన్స్టాంట్ వాల్యూ అయినప్పుడు మాత్రం ఏలోకి ఈ సిగ్నల్ అనేది అసైన్ అవుతుంది. వెన్ ఈ కాన్స్టెంట్ వాల్యూ అయినప్పుడు మాత్రమే ఏలోకి ఈ సిగ్నల్ అసైన్ అవుతుంది. ఇక్కడ నీకు అవుట్పుట్ చెక్ చేసేటప్పుడు యూలో అవుట్పుట్ చెక్ సింథసైజ్ చేస్తామమ్మా. సింథసైజ్ చేసేసి సింటాక్స్ అయిపోయిన తర్వాత మనం అవుట్పుట్ చెక్ చేసేటప్పుడు ఒక వేవ్ ఫామ్ విండో ఓపెన్ అవుతుంది. ఆ వేవ్ ఫామ్ విండోలో యూ అని ఉంటుంది. ఫస్ట్ మనం వై అని తీసుకున్నాము, నెక్స్ట్ ఏ అని తీసుకున్నాము అవుట్పుట్. అది లెఫ్ట్ సైడ్ ఉండి రైట్ సైడ్ యూ అని ఉంటుంది. అంటే అన్డిఫైన్డ్, ఇంకా చేయలేదా, డిఫైన్ చేయలేదని చెప్పేసి ఉంటుంది. దాని మీద రైట్ క్లిక్ ఇచ్చి ఫోర్స్ కాన్స్టెంట్ అనే వాల్యూలోకి వెళ్తే, ఫోర్స్ కాన్స్టెంట్ అనే దాంట్లోకి వెళ్తే అక్కడ మీ ఇన్పుట్స్ ఇవ్వాలి. ఇన్పుట్స్ ఇస్తే మీ ఈ ఇన్పుట్ ఇస్తే ఈ వాల్యూ వస్తుంది వేవ్ ఫామ్. అదే ఈ ఇన్పుట్ ఇస్తే ఈ వాల్యూ వేవ్ ఫామ్ గా వస్తుంది. సో ఇన్పుట్ అనేది యూజర్ డిఫైన్డ్. మీ ఇచ్చేదాన్ని బట్టి అది లెఫ్ట్ సైడ్ ఆర్డర్ రైట్ సైడ్ ఆర్డర్ బేస్ చేసుకొని మీ ఇష్టం ఏదైనా బేస్ చేసుకొని చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎండ్ కేస్ స్టేట్మెంట్ ఎండ్ చేశాను, ప్రాసెస్ స్టేట్మెంట్ ఎండ్ చేశాను, అండ్ బిహేవియర్ యూజింగ్ 8:3 అని కూడా బిహేవియర్ స్టైల్లో ఇఫ్ స్టేట్మెంట్ని రాయండి అమ్మా. ప్రోగ్రామ్ రాయండి. నాకు ఈవినింగ్ కల్లా పిక్స్ పెట్టాలి ప్రతి ఒక్కళ్ళు. కంపల్సరీ నేను ఇక్కడ నోట్ చేసుకుంటున్నాను. ఎవరైతే నాకు సెండ్ చేశారో వాళ్ళ హాల్ టికెట్ నెంబర్స్, వాళ్ళ నేమ్స్ నోట్ చేసుకుంటున్నాను. సో ఖచ్చితంగా సెండ్ చేయండి. ముందు ప్రాక్టీస్ అయితే కానీ మీకు ఫస్ట్ చేయడం వస్తే కానీ అక్కడ డౌట్స్ అనేవి రావు. మీ రేజ్ అవ్వదు, డౌట్ అనేది రేజ్ అవ్వదు. సో ఈజీగా లాజిక్ అనేది వన్స్ తెలిసిందంటే బిహేవియర్ అయినా డేటా ఫ్లో అయినా ఏదైనా కానీ మీరు ఈజీగా ప్రోగ్రామ్ అనేది రాయొచ్చు. Okay, any doubts? Shall I end the session? Akhil, any doubts amma? Yes, girls, sir. boys? Okay, session end చేస్తున్నానమ్మా. కంపల్సరీగా మీరు ఇఫ్ స్టేట్మెంట్ ని బేస్ చేసుకుని రాసి సిఐకి సెండ్ చేయండి. వాళ్ళు నాకు సెండ్ చేస్తారు. దాని మీద మీ హాల్ టికెట్ నెంబర్, మీ నేమ్ మస్ట్ అండ్ షుడ్ గా ఉండాలి. వాటిలో ఏమైనా మిస్టేక్స్ ఉన్నా కానీ నేను మీకు మళ్ళీ మెసేజ్ చేస్తున్నాను. దాన్ని బట్టి కరెక్ట్ చేసుకోండి. నేను చాలా వరకు మెసేజెస్ చేసి చూసి మిస్టేక్స్ ఏవైతే ఉన్నాయో. సో కంపల్సరీ ప్రాక్టీస్ అవ్వాలి, కంపల్సరీగా నాకు సెండ్ చేయాలి. ఓకే.